వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ఈరోజు మనం ఒక విషాదకర వార్తకు సంబంధించిన అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఈపాటికి మీకు అర్థమై ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేస్తూనే ప్రతి ఒక్కరి హార్ట్ బ్రేక్ అయ్యే బ్రేకింగ్ ప్రతి ఒక్కరిని తీవ్ర విషాదంలో నింపేస్తుంది. అదే కర్నూలు విషాద ఘటన. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో బస్సు ఎక్కుతాం. ఆ బస్సులో మనముంటే అసలు ఏమయ్యేది పరిస్థితి? తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ ఉలిక్కిపడ్డ సంఘటన ఇది. ఆ బస్సు ఎక్కేటప్పుడు తెలియదు అదే వారికి చివరి ప్రయాణం అవుతుందని. ఆ బస్సులో నిద్రపోతున్నప్పుడు తెలియదు శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతామని. మన పరిస్థితి ఇలా ఉంటే మరి ఆ కుటుంబాల పరిస్థితి ఏ విధంగా ఉంటుంటుంది? ఇప్పుడు ఈ తప్పు ఎవరిది అని విశ్లేషించుకునే లోపే చాలా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పోయిన ప్రాణాలు తిరిగి రావు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మరి ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నా కేవలం 2-3 రోజులు హడావిడి చేసే అధికారులు ముందుగానే ఎందుకు మేల్కొనలేకపోతున్నారు? అసలు ఈ బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి వెనకాల మనం ఆ కారణాలు సరి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ ఎవరు రూల్స్ ఫాలో కారు. జనాల ప్రాణాలంటే అసలు లెక్కే పెట్టరు. సొమ్మే వాళ్ళకి కావాలి. సొమ్ము చేసుకోవడమే కానీ భద్రతపై ఎక్కడా దృష్టి పెట్టరు. బస్సులు వేగంగా గమ్యం చేర్చాలి. అంత కాంపిటీషన్. వ్యాపార దృక్పథం ఉండొచ్చు, వ్యాపారంలో కాంపిటీషన్ ఉండొచ్చు. కానీ మనం ఒక బైక్ మీద ఎప్పుడైనా చలానా కట్టకపోతేనే ఎక్కడికక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ పట్టుకోవడం, దానికి సంబంధించి చలనాలు వసూలు చేయటం ఇలాంటి చాలా చూస్తూ ఉంటాం. మరి ఎంతమంది బస్సులు ఎక్కించుకుని ఎంతమంది ప్రాణాలు వారి గుప్పెట్లో పెట్టుకుని వారు గమ్యంగా చేస్తారు కదా అని ఎంతో ఆస్తి ఎక్కిన వారి పరిస్థితి ఇలా ఉన్నప్పుడు అధికారులు ఇంకా ఎంత అలర్ట్గా ఉండాలి? వాళ్ళకి కేవలం వాళ్ళ కాంపిటీషన్ తట్టుకోవడానికి ఆ బస్సులు వేగంగా గమ్యం చర్చలు చేస్తాయి కానీ ఎక్కడ సేఫ్టీ అనేది ఎక్కడ వీళ్ళు పట్టించుకోవట్లేదు. మరి అధికారులు ఏం చేస్తున్నారు? ఈరోజు ఇంతటి దారుణ ప్రమాదానికి అసలు కారణమైంది ఎవరు? కర్నూలు బస్సు ప్రమాద ఘటన అనే కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఈ ప్రమాదానికి గురైన బస్సుపై తెలంగాణలో 16 చలాన్లు ఉన్నాయట. 23,120 రూపాయల ఫైన్లు పెండింగ్లో ఉన్నాయట. మరి ఏం చేస్తున్నారు? అసలు ఈ ఫైన్లు కట్టకుండా ఆ బస్సులు అంత వెచ్చడివిడిగా రోడ్డు మీద తిరిగేస్తుంటే చూస్తూ ఊరుకోవడమేనా? 2024 జనవరి 27 నుంచి 2025 అక్టోబర్ 9 వరకు ఈ బస్సు 16 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిందంటే ఈ ట్రావెల్స్ అసలు ఎంత నిర్లక్ష్యంగా ఉంది. ఈ రోజు ఇది జరిగింది కాబట్టి ఈ ట్రావెల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మిగిలిన ట్రావెల్స్ పరిస్థితి ఏంటి? అసలు ఏది ఎలా ఉంది? మనం ఎక్కడికైనా బయటకు వెళ్తే ఇంటికి వచ్చేదాకా భయమే. అసలు మళ్ళీ సేఫ్టీకి ఇంటికి వెళ్తామా లేదా అని. మరి అటువంటిప్పుడు ఇలాంటి ప్రమాదకరమైన జోన్లో మనం ఉన్నామా? ఇప్పుడు ఎంతో హడావుడిగా వెళ్ళిపోతాం. అందరూ ఎక్కడో చోట ఉద్యోగాలు చేసుకుంటున్నాం. మన ఊర్లోకి వెళ్ళాలంటే ఏదో వర్క్ ఉంటుంది. మళ్ళీ మన్నాడు వచ్చి మనం ఆఫీస్కి వెళ్ళి అటెండ్ అవ్వాలి. ఇలాంటి దాంట్లో మనం కేవలం మనం రిలాక్స్డ్గా ఉండటానికి పైకి కనిపించే ఆ షోయింగ్ బస్సులు, ఆ ఏసీ బస్సులు, ఆ లోపల పడుకోవడానికి బాగుంది కదా, మనం మార్నింగ్ వెళ్ళి రిలాక్స్గా మళ్ళీ మనం వర్క్ చేసుకోవచ్చు కదా, ఇది మాత్రమే మన మైండ్లో ఉంటుంది. ఎందుకంటే మన హడావుడి మనది. ఇక వాళ్ళు వ్యాపార దృక్పథం వాళ్ళది. అది తప్పుపట్టాల్సిన పని లేదు. కానీ ఆ వ్యాపార దృక్పథంతో కుటుంబాలు రోడ్డును పడుతుంటే అసలు ఎవరిది తప్పు? ఎవరు మేలుకోవాలి? ఈ బస్సు ఇప్పటికే 9 సార్లు నో ఎంట్రీ జోన్లోకి ప్రవేశించింది. హై స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్, ఉల్లంఘనల చలాన్లకు లెక్కే లేదు. ప్రమాదానికి గురైన బస్సు కావేరీ ట్రావెల్స్ పేరుతో 2018 మే 2న డామండయ్యలో రిజిస్ట్రేషన్ చేశారు. ఈ బస్సుకు 2030 ఏప్రిల్ 30 వరకు టూరిస్ట్ పర్మిట్ జారీ అయింది. ప్రమాదానికి గురైన ఈ బస్సు 2027 మార్చి 31 వరకు ఫిట్నెస్ ఉంది. 2026 ఏప్రిల్ 20 వరకు బస్సుకు ఇన్సూరెన్స్ కూడా ఉంది. కానీ బస్సు నడపడంలో, రోడ్డు ఎక్కాక భద్రత పట్టించుకోవడంలో మాత్రం పూర్తిగా విఫలమైంది. అదే ఇప్పుడు ఎంతమంది ప్రాణాలు తీసేస్తుంది. సరే, ఇక దీపావళి పండుగ ఎంతో ఆనందంగా ప్రతి ఒక్కరూ కూడా ఆ దీపావళి పండుగ ముగించుకుని, ఎందుకంటే బెంగళూరులో చాలామంది టెక్కిస్తుంటారు, హైదరాబాద్లో సొంతూరులో ఉంటారు, హైదరాబాద్ నుంచి బెంగళూరు దారిలో చాలా చోట్ల సొంతూరులు ఉంటాయి. అక్కడికి వెళ్ళి వారి ఇళ్లలో వారి కుటుంబ సభ్యులతో సరదా గడపాలనుకుంటారు. పెళ్ళిళ్ళు ఉంటాయి, ఫంక్షన్లు ఉంటాయి, ఏదో ఒక పనులు ఉంటాయి. చక్కగా వారి పనులు ముగించుకుని మళ్ళీ మన ఊళ్ళోకి వెళ్ళి మన హడావుడు మనం పడిపోదామని ఆ ఆతృతే ఆ ప్రయాణికులకు ఇప్పుడు విషాదం మిగిల్చేస్తుంది. బస్సు ప్రమాదం రూపంలో మంటలు వారిని మృత్యువొడిలోకి నెట్టేస్తుంది. కాపాడాల్సిన డ్రైవర్ చేతులు ఎత్తేశాడు. నిద్రలోనే చాలామంది ప్రాణాలు వదిలారు. ఎందుకు అసలు ప్రైవేట్ బస్సులు సురక్షితమేనా అనే చర్చ ఇప్పుడు ప్రారంభమైంది. ఇప్పుడే కాదు, గతంలో చాలాసార్లు ఎన్నో ప్రమాదాలు జరిగాయి. అవన్నీ ఒకసారి గమనిస్తే చాలా వరకు ఈ ప్రమాదాలన్నీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగినట్టుగా మనకు అర్థమవుతోంది. ఓవర్ స్పీడ్, అలాగే నిద్రమత్తు, ఇలాంటివి చాలా కారణాలుగా తెలుస్తుంది. చాలా వరకు బస్సులు అదుపు తప్పి లోయలో పడిపోయిన ఘటనలు కూడా చాలా చూస్తాం. అలా జరిగినప్పుడు ఆయా యాజమాన్యాలు అప్రమత్తమైన సంఘటన ఏమీ లేదు. ఎందుకంటే అవన్నీ ప్రైవేట్ బస్సులే కావటం వల్ల అప్పటికప్పుడు ఏదో పోలీసులు, దర్యాప్తు బృందాలు హడావుడి చేస్తూ ఉంటాయి.
చూస్తూ ఉంటప్పుడు స్కూళ్ళు ఓపెన్ చేస్తూ ఉంటారు సమ్మర్ అయిపోయిన తర్వాత. అసలు కంటిన్యూస్గా స్కూల్ బస్సుల మీద ఫిట్నెస్ సర్టిఫికేట్ సంబంధించి తనిఖీలు చేస్తూనే ఉంటారు. తర్వాత ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. మరి ఏమైపోయినాయో తెలియదు, ఎందుకు చేస్తారో తెలియదు. సేమ్ ఇదే సిచ్యువేషన్ ఇప్పుడు కూడా. గతంలో కూడా జరగలేదా అంటే ఇదే మొదటి ప్రమాదమా? కాదు. ఎన్నో ప్రమాదాలు జరిగాయి, ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరి అంత హడావుడి కనిపిస్తున్నా ఆ తర్వాత ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? అసలు ఎక్కడ యాక్షన్ తీసుకున్న దాఖలాలు ఎందుకు కనిపించట్లేదు? కారణం ఏంటంటే ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఫాలో అప్గా ఆ యాక్షన్ అనేది తీసుకోకపోవడం వల్లే. గతంలో అసలు ఈ మేజర్ ప్రమాదాలు చాలా ప్రమాదాలు జరిగాయి, కానీ అందులో చాలా వరకు అసలు మనం మర్చిపోలేని ప్రమాదాలు ఏమున్నాయో ఒక్కసారి అవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు 2010లో అనంతపురం జిల్లాలో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మంది చనిపోయారు. దీనికి కారణం ఏంటంటే ఓవర్ స్పీడ్. తర్వాత 2014లో ఖమ్మం జిల్లాలో బస్సు ప్రమాదం, 13 మంది విద్యార్థులు మృతి చెందారు. దీనికి కారణం కూడా అప్రమత్తంగా లేకపోవడమే. ఇక 2017లో అరకు వద్ద లోయలో పడిపోయింది ఆర్టీసీ బస్సు, 11 మంది మృత్యువాత పడ్డారు. దీనికి అప్రమత్తంగా లేకపోవడమే. ఇక 2012లో మచిలీపట్నంలో చెరువులో ఒక బస్సు పడిపోయింది, 20 మందికి పైగా మృతి చెందారు. ఇక 2014లో రైల్వే ట్రాక్పై బస్సు నిలిచిపోయింది, రైలు ఢీకొంది, 13 మంది మృతి చెందారు. దీనికి కారణం సాంకేతిక లోపం. ఇక 2021లో జల్లేరువాగు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది, అక్కడ బస్సు బోల్తా పడింది, 9 మంది మృతి చెందారు. ఇక 2019లో శ్రీశైలం ఘాట్ రోడ్డులో బస్సు లోయలో పడిపోయింది, 9 మంది మృతి చెందారు. ఇక ఇప్పుడు మనం చెప్పుకోవాలి మాత్రం అసలు ఎవరు మర్చిపోలేదు. ఎందుకంటే 2013లో మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద బస్సు దగ్ధం ఘటన. ఇది బెంగళూరు నుంచి వస్తున్న బస్సు, 45 మంది ప్రయాణం చేస్తున్నారు, సజీవ దహనం అయిపోయారు. ఓవర్టేక్ చేస్తుంటే కల్వర్టును ఢీకొని మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా బస్సు పూర్తిగా కాలిపోవటం, 45 మంది సజీవ దహనం అయిపోవటం ఇప్పటికీ కూడా మనం మర్చిపోం. మళ్ళీ అదే దృశ్యాలు ఇప్పుడు మనకి చూస్తున్నాం కదా, కర్నూలు బస్సు ప్రమాద ఘటన. ఈ బస్సు ప్రమాద ఘటన కూడా అలాగే కనిపిస్తోంది. కాకపోతే ప్రమాదాలు ఇప్పటికే 20 మంది మృతి చెందారు, ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. 43 మంది మొత్తం ప్రయాణిస్తున్నారు చెప్తున్నారు. సో ఓవరాల్గా అక్కడ ఇప్పుడు DNA టెస్టులు చేస్తున్నారు, ఎవరు ఎక్కడ వాళ్ళనేది కూడా ప్రస్తుతం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి పైన మనం చెప్పుకున్న ప్రమాదాలు అంటే ప్రతిరోజు ఏదో ఒక బ్రేకింగ్, ఏదో ఒక విషయంగా మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇలాంటి ఘోర ప్రమాదాలు మాత్రం ఎక్కడ చూసినా అన్ని చోట్ల డ్రైవర్ బాధ్యత రాహిత్యమే కాకుండా వాళ్ళు కనీస సహాయక చర్యలు పాల్గొనే దాఖలు కూడా ఎక్కడ ఉండవు. ప్రతి ప్రమాదంలో కూడా అక్కడి గ్రామస్తులు, అక్కడున్న స్థానిక యువకులు వచ్చి ప్రయాణికులను కాపాడారే కానీ బస్సు సిబ్బంది మాత్రం ఎలాంటి సహాయం చేయలేదు. పోనీ వాళ్ళు కూడా గాయపడ్డారనో లేదా ఆ ట్రాన్స్లో ఉండిపోయి ఆ మైండ్ పనిచేయట్లేదని ఇలా అనుకుందాం. కానీ దూకేసి ప్రాణాలు రక్షించుకున్న డ్రైవర్లు మరి వాళ్ళనేమనాలి? వాళ్ళ ప్రాణాలే ముఖ్యమా? ఇప్పుడు వాళ్ళని నమ్ముకునే కదా ఇంతమంది ప్రయాణం చేస్తోంది. మరి ఇంతమంది ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రాణాలే ముఖ్యమనుకుని దూకేసి వెళ్ళిపోవడం, కనీసం సరే వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ బస్సులో వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి దూకేసి ప్రాణాలు రక్షించుకున్నారు అనుకుందాం. అటువంటి అప్పుడు కనీసం బయటకు వచ్చాక ఏ అత్యవసర సర్వీస్ నెంబర్కు కాల్ చేస్తే కనీసం వారు వచ్చి ఇమీడియట్గా కొంతమంది కాపాడే ప్రయత్నం చేస్తారు కదా. కానీ ఆ సందర్భాలు కూడా లేవని చెప్పాలి. ఇప్పటిదాకా మేజర్ ప్రమాదాలు చూస్తాం. మరి కర్నూలు రోడ్డు ప్రమాదం అసలు ఏం చెప్తోంది? బస్సులో అగ్నికి సజీవ దహనం అయిపోతే తప్ప అధికారులు మేల్కోరా? కాలం ముగిసిన బస్సులు రోడ్డుపై ఎందుకు తిరుగుతున్నాయి? ఫిట్నెస్ ఇన్సూరెన్స్ పర్మిట్ ముగిశాక కూడా 4 నెలలుగా బస్సు హైవేపై తిరుగుతుంటే చెక్ చేసిన నాదుడే లేకపోవడం వెనుక అసలు ఆంతర్యం ఏంటి? తెలుగు రాష్ట్రాల్లోని ట్రావెల్స్ బస్సులన్నీ సురక్షితమేనా? భద్రతా ప్రమాణాలు ట్రావెల్స్ సంస్థలు పాటిస్తున్నాయా? ఇప్పుడు ఏపీ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామని పొన్నం ప్రభాకర్ ఇందాక చెప్పారు. ఏ నిర్ణయం తీసుకుంటారు? కర్నూలు మృత్యుఘోషకు అసలు బాధ్యులు ఎవరు? ఈ ప్రశ్నలే ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నాయి. ఈ ప్రమాదమైన గతంలో జరిగిన ప్రమాదాలైనా సరే డ్రైవర్ అప్రమత్తతే ప్రశ్నిస్తున్నాయి. చాలా ప్రమాదాల్లో ఓవర్ స్పీడ్, డ్రైవర్లే దీనికి బాధ్యులవుతున్నారు. దీన్ని బట్టి అసలు డ్రైవర్లు శిక్షణ పొందిన వారేనా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. పైగా ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్స్ పరారవడం మినహా ప్రయాణికులు రక్షించే ప్రయత్నాలు ఏమీ చేయలేదు. చాలా వరకు ప్రమాదాల్లో డ్రైవర్లు ఎస్కేప్ అయ్యారే కానీ ప్రయాణికుల కోసం నిలిచి రక్షించే ప్రయత్నం చేయలేదు. అంతేకాదు ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్లు జరిగితే ఎలాంటి సహాయ చర్యలు తీసుకోవాలి అనే విషయంలో కనీసం డ్రైవర్లకి సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారంటే అది కూడా అనుమానమే.
ఏమో అసలు వారికి డ్రైవింగ్ అనేది వచ్చా ఏదో అలా చేసుకుపోతున్నారా ఇదంతా కూడా చూస్తుంటే ఇంకా మనం రేపు బస్సు ఎక్కి ప్రయాణం చేయాలా. ఒకవైపు విమానాలు ఎక్కుతుంటే అక్కడ సురక్షిత లేదు, బస్సు ఎక్కుదామంటే ఇక్కడ సురక్షిత లేదు. అసలు ఎలా వెళ్ళాలి? అసలు ప్రస్తుతం ఈ కర్నూలు బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి అసలు ప్రస్తుతం కావేరీ ట్రావెల్స్ బస్సు జరిగింది కాబట్టి ప్రస్తుతం ఆ కావేరీ ట్రావెల్ బస్సు అసలు లోపల ఎలా ఉంటుంది, ఆ బస్సుకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనేది పూర్తిగా మనకి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. నరేష్, ఇప్పటి వరకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రస్తుతం మీరు అక్కడే ఉన్నారు. అసలు ఆ బస్సు లోపల ఎలా ఉంటుంది? పైకి చూస్తే చాలా హంగులు, గతంలో చూస్తే వాళ్ళం మామూలుగా బస్సులు అంటే సరే నార్మల్గా రేకులతో అది ఉంటుంది కాబట్టి అప్పుడు సేఫ్టీ ఇంకోలా ఉండేది, ప్రమాదాలు జరిగినా సరే తప్పించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు చూస్తున్నాం పైకి మాత్రం హంగులు బోల్డ్ అంతా కనిపిస్తున్నాయి, బట్ లోపల భద్రత చూసుకుంటే మాత్రం అంతా డొక్కులాగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న జరిగిన ప్రమాద ఘటన చూసుకుంటే ఇమీడియట్గా నిమిషాల్లో కాలి బూడిదైపోయింది. కాలి బూడిదైపోవడంతో ఇంతమంది కుటుంబాలు రోడ్డును పాడేస్తుంది. అసలు ఏంటి ఆ బస్సు అసలు లోపల ఎలా ఉంటుంది? అక్కడ ఎవరితో మాట్లాడించే ప్రయత్నం కానీ ఆ బస్సు చూపించే ప్రయత్నం కూడా ఒకసారి చేస్తారా? సతీష్, ఎగ్జాక్ట్లీ ఏదైతే ఇప్పటి వరకు మీరు చెప్పిన విధంగా బస్సు ప్రయాణం ఏ విధంగా ఉంటాయి, బస్సు ప్రమాదాలకి గల కారణాలు ఏంటో ఏదైతే సంక్షిప్తంగా మీరు చెప్పారు. అయితే ప్రధానంగా ఈరోజు జరిగినటువంటి కర్నూలు జిల్లా వద్ద జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో దాదాపు 19 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఆయా కుటుంబాలు శోక సముద్రంలో మునిగిపోయాయి. దాదాపు కూడా రాత్రి హైదరాబాద్లో బయలుదేరినటువంటి ఏదైతే కావేరీ బస్సు ఏదైతే ట్రావెల్స్ ఉన్నాయో ఉదయానికి బెంగళూరులో ప్రతి ఒక్కరు కూడా 43 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. సో ఈ యొక్క 43 మంది ప్యాసింజర్స్ తీసుకువెళ్తున్నటువంటి కావేరీ బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యమా, అధికారుల నిర్లక్ష్యమా, ఏదైతే డ్రైవర్ల యొక్క తప్పిదమా అంటే ప్రతి ఒక్కరు కూడా దీనికి నేనే అనే యొక్క సమాధానం వెల్లువెత్తుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు కావేరీ ట్రావెల్స్ బస్సు అతివేగాన్ని నియంత్రించలేకపోవడం, కనీసం రోడ్డు రవాణా శాఖకు సంబంధించిన అధికారులు తూతూ మంత్రంగా ముడుపులు మాయలో పడిపోయి వాళ్ళు నిద్రమత్తులో ఉండిపోవడం, వీటన్నిటికీ కూడా ఈరోజు 19 మంది సజీవ దహనం నిర్లక్ష్యానికి నిదర్శనం అని చెప్పుకోవడానికి ఏమాత్రం సందేహం లేదు. సో మొత్తానికి నేను కావేరీ ట్రావెల్స్ బస్సు వద్దే ఉన్నాను. నిన్న రాత్రి బయలుదేరినటువంటి ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో దాన్ని నేను ఒకసారి ప్రస్తుతం నేను ఎగ్జాంపుల్గా దీన్ని పూర్తి స్థాయిలో కూడా బస్సు లోపల ఏ విధంగా జరుగుంటుంది, ప్రయాణికులంతా కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి ఎలా ఉండబోతున్నాయి అనేది బస్సు లోపలికి కూడా ఎక్కే ప్రయత్నం కూడా చేస్తాను. ఒకసారి నేను బస్సు బయట చూపిస్తాను. ఏదైతే మీరు చెప్పిన విధంగానే హంగు రంగులతో ఏదైతే కావేరీ ట్రావెల్స్ అంటే అదేవిధంగా మరికొన్ని ట్రావెల్స్ పేర్లు కూడా నేను చెప్పలేను. ఏదైతే ఈరోజు ఉదయం జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో కావేరీ ట్రావెల్స్, సో కావేరీ ట్రావెల్స్ బస్సు గురించే నేను క్షిప్తంగా కూడా చెప్పడానికి నేను ముందుకు వస్తున్నాను. ప్రైమ్ నేను కూడా ఈరోజు ఈ కావేరీ ట్రావెల్స్ బస్సులో ఎలాంటి ఘటనతో ఈరోజు దాదాపు సజీవ దహనం అయినటువంటి కుటుంబాలు ఏవైతే ఎంతో మంది 19 కుటుంబాలు ఈరోజు చీకటిమయం అయిపోయాయి. ఈరోజు వాళ్ళ బంధుమిత్రులంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. ఈరోజు గమ్యానికి చేరుకోవాల్సినటువంటి ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క బతుకులు చీకటి బతుకులు అయిపోయాయి. ఇక్కడ ప్రధానంగా కావేరీ బస్సుకు సంబంధించినటువంటి లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తాను. సో ఇదంతా కూడా 10 మీటర్లు 11 మీటర్ల బస్సు నేను చూపించేది. ప్రస్తుతం ఏదైతే నిన్న రాత్రి జరిగినటువంటి కావేరీ ట్రావెల్స్ బస్సు దాదాపు 14 మీటర్లు ఉంటుంది. సో 14 మీటర్లు ఉన్నటువంటి కావేరీ ట్రావెల్స్ బస్సు 43 సిట్టింగులతో ఉన్నటువంటి ఈ యొక్క కింద అంటే ఏదైతే అప్పర్ ఉంటుంది, సో అప్పర్లో కూడా స్లీపరు, ఏదైతే కింద కూడా స్లీపరు, మొత్తం స్లీపర్కి సంబంధించినటువంటి సెంట్రలైజేషన్ మొత్తం ఇదంతా కూడా. సో వేమూరి కావేరీ బస్సు లోపలికి వెళ్ళే ప్రయత్నం ప్రైమ్ నేను చేస్తుంది. నా కెమెరామ్యాన్ వెంకయ్యతో పాటు నేను లోపలికి కూడా వెళ్తున్నాను. ఒకసారి మీకు క్షుణ్ణంగా కూడా ఏదైతే కావేరీ ట్రావెల్స్ బస్సు లోపల ఎలా ఉంటుందో ఒకసారి నేను చూపిస్తాను. మీరు కూడా ఒకసారి చూడండి. ఏదైతే ట్రావెల్స్ బస్సులోకి ఎక్కిన తర్వాత మనం చూపించే ఈ యొక్క కొద్దిపాటి లోపలికి వెళ్తాం, అంటే ఒక్క మనిషి మాత్రమే లోపలే ఎక్కగలుగుతాడు. సో ఇదంతా కూడా డ్రైవర్ క్యాబిన్. ఈ డ్రైవర్ క్యాబిన్ కూడా ఒకసారి ఇదంతా కూడా కావేరీ ట్రావెల్స్ బస్సు, వీటన్నిటిని కూడా ఫిట్నెస్ ఉందో లేదో తెలియదు. ఏదైతే ఈరోజు ఉదయం జరిగినటువంటి ఘటన చూస్తే ఫిట్నెస్ లేకపోవడం, ఇన్సూరెన్స్ లేకపోవడం, అదేవిధంగా అనేక అనుమానాలతో ఈరోజు సజీవ దహనమైనటువంటి కుటుంబాలకు ఏం చెప్పబోతుంది ప్రభుత్వం? ఈరోజు కావేరీ ట్రావెల్స్ బస్సులో నేను ఉన్నాను. సో నేను వెళ్ళినటువంటి ఈ బస్సు ఇదిగోండి, నేను చూడండి మీరే, ఈ బస్సు లోపలికి నేను ఒక్కడనే జస్ట్ వెళ్తే చాలు, రెండో పర్సన్ రాలేడు. ఒకవేళ లోపల ఫైర్ అవుతుంది, నేను బయటికి రావాలంటే ఎలా? నాతో పాటు ఇంకొక వ్యక్తి రావాలంటే ఇదిగోండి చూడండి, ఒకసారి ఈ యొక్క బ్యాలెన్స్డ్గా చూడండి, ఉంటాడు. సో నేను ఇంకా లోపలికి వెళ్తాను. రైట్ నరేష్, ఇప్పుడు మీరు చూపిస్తున్నారు అలాగే ఉంటుంది. ఎందుకంటే
అక్కడ బస్సు వాళ్ళకి కావాల్సిన కేవలం డబ్బులు, వ్యాపార దృక్పథం ఇంకేమి చూడరు. మరి దాన్ని చూస్తే అధికారులు ఏమైపోతున్నారు? కొంచెం మీరు లోపలికి వెళ్ళారు, ఇప్పుడు సేఫ్టీకి సంబంధించి మీరు ఎక్కింది ఐ థింక్ ఏసీ బస్సు, నాన్ ఏసీ బస్సు. అది ఇప్పుడు ఏసీ బస్సు అంటే మొత్తం క్లోజ్డ్ ఉండి ఇంకా అసలు మొత్తానికి అవకాశం లేకుండా ఉంటుంది. కనీసం నాన్ ఏసీ బస్సు అయితే కనీసం ఆ డోర్స్ కొంచెం ఓపెన్ అవుతాయి కాబట్టి ఏదైనా రక్షించుకునే ప్రయత్నం అన్నా చేయొచ్చు. ప్రస్తుతం మీరు ఎక్కిన బస్సులో ఆ సేఫ్టీకి సంబంధించి ఎక్కడైనా ఏమైనా కనిపిస్తున్నాయా? ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా తప్పించుకోలేని బోర్డ్స్ లాంటివి ఏమైనా అసైన్ చేయడం కానీ ఇలాంటివి ఏమి అసలు మీకు ఎక్కడైనా ఏమైనా కనిపిస్తున్నాయా? ఏం చెప్తున్నారు అక్కడ? ఎవరైనా ఉన్నారా కనీసం అక్కడ బస్సుకు సంబంధించి ఎవరైనా అక్కడ మీకు అందుబాటులో ఎవరైనా ఉన్నారా? ఆ బస్సు డ్రైవర్లు కానీ క్లీనర్లు కానీ ఉంటే కనుక వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి, వాళ్ళతో కూడా చెప్పించే ప్రయత్నం చేయండి. సతీష్, ఎగ్జాక్ట్లీ ఏదైతే నేను ప్రస్తుతం కావేరీ ట్రావెల్స్ బస్సులోనే ఉన్నాను, అయితే లోపల ఎవరు కూడా లేరు. ఎందుకంటే రాత్రి హైదరాబాద్లో బయలుదేరినటువంటి బస్సు ఉదయానికి 6 గంటలకు ఇక్కడ చేరుకుంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి బస్సు డ్రైవర్లు, క్లీనర్లు కూడా బయటికి వెళ్ళుంటారు. సో బయటికి వెళ్ళినటువంటి తరుణంలో ప్రస్తుతం అయితే నేను కావేరీ ట్రావెల్స్ బస్సు లోపల ఎలా ఉంటుందో ఒకసారి నేను ఒక అనాలిసిస్ అయితే చెప్తాను. ఏదైతే నేను లోపలికి వచ్చినటువంటి బస్సు అంతా కూడా మీరు చూడండి, ఇదంతా కూడా వుడ్. సో ఇదంతా వుడ్, బస్సు లోపలంతా వుడ్. ఇప్పుడు నేను మీకు టచ్ చేస్తుందంతా కూడా వుడ్డే. అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ అంతా కూడా ఈ బస్సుకంతా వుడ్ ఉంటుంది. సో ఇక్కడ మనం సిట్టింగ్ చూద్దాం రండి. సో ఈ సిట్టింగ్ ఇదంతా. సో ఈ సిట్టింగ్ మనం ఏదైతే కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి పరుపు, ఏదైతే స్లీపర్ పరుపు ఉంటుందో ఈ పరుపు నేను పైకి తీసి ఈ రోజు అవుట్ అయిపోతా ఉంది. పైన వుడ్ ఉంది, సో కింద వుడ్ ఉంది, మొత్తం వుడ్. ఒకప్పుడు స్టీల్ మెటల్ లో వచ్చేటువంటి కావేరీ ట్రావెల్స్ బస్సు ఉండొచ్చు, మిగతా ట్రావెల్స్ ఏదైనా కూడా అన్ని కూడా ఏదైతే స్టీల్ మెటల్ తో ఉండేవి. సో ఇప్పుడు ఫైబర్ మెటల్, అదే విధంగా వుడ్, ఇదంతా కూడా అంటే అక్కడక్కడ మనకి అందానికి ఇచ్చేటువంటి ఈ యొక్క స్టీల్ మెటీరియల్, మిగతా అంతా కూడా వుడ్డే. అంటే ఇక్కడ రాత్రి ఏదైతే ఉదయం జరిగినటువంటి ఘటన, మనకి కర్నూలుకు సంబంధించినటువంటి ప్రాంతంలో తెల్లవారుజాము జరిగిన ఘటన అంతా కూడా బస్సు ఒక్కసారిగా కూడా కొన్ని నిమిషాల్లోనే అభివృద్ధి ఆహుతి అయిందంటే అంతా వుడ్డే. ఇదిగో మనం చూస్తే ఈ విండోస్ అంతా కూడా ఈ చిన్నపాటి విండోస్, ఇవంతా ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇవన్నీ కూడా ఎలా వెళ్తాం, బయటికి ఎలా వెళ్ళగలుగుతాం? సో ఈ గ్లాస్ ఒకసారి చూడండి, ఈ గ్లాస్ కు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఈ యొక్క స్ట్రాంగ్ ఉన్నటువంటి అద్దాలు ఒకసారి పగలగొట్టే ప్రయత్నం కూడా, అంటే ఈ పగలం అంటే ఒక నాలాంటి బలం ఉన్నటువంటి వ్యక్తి నేను కొడితే అవి పగలలేకపోతా ఉన్నాయి. అంటే ఇంకా లేడీస్ అయి ఉండొచ్చు, లేకపోతే కొంతమంది ఏ విధంగా పగల కొడతారు. కనీసం ఎగ్జిట్ కి సంబంధించినటువంటి ప్రాంతాన్ని నేను చూపిస్తానండి. ఇది కావేరీ ట్రావెల్స్ బస్సు. సో ఎగ్జిట్ ఎక్కడ ఉంటుంది? ఎమర్జెన్సీ బ్యాక్ ఉంటుంది, సో మధ్యలో ఉంటుంది. సో ఎగ్జిట్ కి సంబంధించినటువంటి ప్రాంతం నేను చూపిస్తాను రండి. సో ఇది ఎగ్జిట్. సో ఎగ్జిట్ ఇది. సో ఈ బస్సు ఎగ్జిట్ ఇక్కడ ఉంది. ఈ ఎగ్జిట్ ప్రాంతం, ఈ ఎగ్జిట్ ఇక్కడ ఎగ్జిట్ ఉంటుంది, ఈ ఎగ్జిట్ ఉంటుంది. సో ఈ ఎగ్జిట్ చూపించడానికి అవకాశం లేదు. ఈ ఎగ్జిట్ లో నుంచి బయటికి పోవాలంటే పోలేని పరిస్థితి. ఇప్పుడు నేను కెమెరామెన్, నేను ఇద్దరు ఉన్నాం. ప్రస్తుతం ఇద్దరం బయటకు వచ్చిన పరిస్థితిలో కూడా ఎలాంటి చూడండి ఒకసారి లోపలంతా కూడా ఒక మనిషి పరిగెత్తితేనే బయటికి వెళ్తాం, ఇద్దరు మనుషులు బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి. మొత్తానికి ఇక్కడ పరిస్థితి అంతా ఎలా ఉందంటే ఎవరు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నారు. అంటే దాదాపు కూడా ఉదయం జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో కర్నూలు ఘటన, అది పూర్తి స్థాయిలో కూడా అధికారుల నిర్లక్ష్యం. ఎక్కడ కూడా పర్మిట్ లేనటువంటి బస్సులు, ఇన్సూరెన్స్ లేని బస్సులు. ఎస్ రైట్ నరేష్, ప్రస్తుతం మనం ఇంకా అసలు దీనికి సంబంధించి అనలిస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ప్రమాదమే గతంలో ప్రమాదాలే సరే డ్రైవర్ అప్రమత్తతని ప్రశ్నిస్తున్నాయి. చాలా ప్రమాదాల్లో ఓవర్ స్పీడే కారణమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మా కరెస్పాండెంట్ నరేష్ కూడా ఏదైతే ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురయ్యిందో ఆ బస్సుకు సంబంధించిన లోపల ఎలా ఉంటుందనేది కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిదీ కూడా ఒక షోయింగ్, అసలు క్వశ్చన్ ఏదైనా ప్రమాదం చిన్నగా ఎక్కడైనా మంట వచ్చినప్పటికీ కూడా, ఎందుకంటే లోపల ఛార్జింగ్ పాయింట్స్ ఉంటే ఒకసారి షార్ట్ సర్క్యూట్ జరగచ్చు. ఏది జరిగినప్పటికీ ఇప్పుడు నిన్నంటే ఒక బైక్ని ఢీ కొట్టడం, ఆ బైక్ బస్ కింద ఇరుక్కుపోవటం, ఆయిల్ ట్యాంక్ని తాకటం, ఆయిల్ ట్యాంక్తో నిప్పులు రాజుకోవటం, ఈ ప్రమాదాలు జరిగినాయి. ఒక్కొక్కసారి షార్ట్ సర్క్యూట్ జరగచ్చు. కానీ అక్కడ ప్రతిదీ ఏది చూసినా సరే ఇలా చిన్న మంట రాగానే బస్సు అంతా తగలిపోయేంతగా దానికి చుట్టూ కూడా డెకరేషన్ చేసిన సందర్భం చూస్తున్నాం మనం. ఎందుకంటే పైనంతా వుడ్ పెట్టారు, కిందంతా వుడ్ పెట్టారు. అట్ ద సేమ్ టైం కుషన్స్, ప్రతిదీ కూడా కర్టెన్స్ ఉంటాయి. ఇలా ఒకటని కాదు, ప్రతిదీ సిల్క్ కర్టెన్స్ వేస్తారు. ఏదైనా సరే ఇలా జస్ట్ చిన్న మంట వస్తే మొత్తం బస్సు ఇక బుగ్ అయిపోవడమే. ఆ బస్సుతో పాటుగా బస్సులో ప్రయాణిస్తున్న వారంతా కూడా అగ్నికి ఆహుతి అయిపోవడమే. అసలు దీన్ని బట్టి అసలు డ్రైవర్లు, ఎందుకంటే కాంపిటీషన్ ఉండొచ్చు, డ్రైవర్లకి అసలు శిక్షణ ఇస్తున్నారా లేదా, ఒకవేళ ప్రమాదాలు జరిగితే ఎలా జాగ్రత్త పడాలి, ఎలా వాళ్ళందరూ రక్షించాలి, కనీసం ఇలాంటి శిక్షణతో పాటుగా అసలు ముందు వాళ్ళ డ్రైవింగ్కి సంబంధించిన శిక్షణ ఇస్తున్నారు లేదా డౌట్ వస్తుంది. ఎందుకంటే కేవలం డ్రైవర్లకి ఏదో పెట్టుకోవడం, ఆ టైంకి ఎవరైనా రాకపోతే ఇమీడియట్గా ఎవరికైనా దింపేయటం, ఎక్కడైనా అధికారులు ఏమన్నా
వాళ్ళకి అలర్ట్ చేస్తే వాళ్ళు ఏదో ఆమ్యామ్యాలు చెల్లించి మొత్తం మీద అక్కడితో ఆ ఇష్యూనే ఫుల్ స్టాప్ పెట్టేసే విధంగా చేస్తున్నారే కానీ ఇది ఒక భద్రత అనేది ప్రశ్నార్థకంగా మారిపోతుంటే అసలు ఎవరేం చేస్తున్నారు? అటు నడిపే ట్రావెల్స్కి ఎలాగో ఉండదు, కనీసం చూసే అధికారులకు ఏమైంది? ఇక ప్రయాణించే మనకి ప్రయాణాలే కానీ ఇవన్నీ పట్టించుకుని తీరుకుందా అంటే అంత టైం మనకి ఉండట్లేదు. ఇక్కడ తప్పు ఎవరిదని విశ్లేషించుకుంటే ప్రతి ఒక్కరిలోనే కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్లు పరారవటం మినహా ప్రయాణికులు రక్షించే ప్రయత్నాలు ఇవి చెయ్యకపోవటం, చాలా వరకు ప్రమాదాల్లో డ్రైవర్లు ఎస్కేప్ అవడం చూస్తుంటే అసలు కేవలం వాళ్ళకి ధనార్జనే కానీ కనీసం ఏదన్నా ప్రమాదం జరిగితే వాళ్ళు మనల్ని నమ్మి మన బస్సు ఎక్కారు కాబట్టి వాళ్ళు అంతే సురక్షితంగా చేర్చే బాధ్యత కూడా మనది అనే బాధ్యత అనేది మాత్రం ఎందుకు ఈ ట్రావెల్స్కి ఉండట్లేదు? ఎందుకు ఈ యాజమాన్యాలు పట్టించుకోవట్లేదు? అసలు ప్రయాణికుల కోసం వారి పక్షాన్ని నిలిచి ఇప్పుడు నిన్నే చూస్తాం, అసలు డ్రైవర్ పరారైపోయాడంటే ఇంక ఏ విధంగా చూసుకోవాలి? కనీసం దిగిన తర్వాత తను దూకేశాడు, స్టార్టింగ్ ఉన్నాడు కాబట్టి. ఇది లోపల బస్సు డోర్ లాక్ అయిపోయిన తర్వాత లోపల నుంచి ఎలా వస్తారు? దట్టు అది ఏసీ బస్ కాబట్టి ఆ డోర్స్ అనేవి కూడా మనం బదలగొట్టడం అనేది చాలా కష్టతరంగా. ఎందుకంటే ఒకవైపు మంటలు వస్తుంటే ఆ మంటల నుంచి మనకి ఆ మైండే పనిచేయదు, అసలు ఏం జరిగిపోతుందో తెలియదు. ఇప్పుడు మనకి పిల్లలు ఉంటారు లేదా మన ఫ్యామిలీలు ఉంటారు, వాళ్ళని రక్షించాలనే టెన్షన్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అసలు మనకి ఒక థాట్ అనేది కూడా రాదు. అటువంటి అప్పుడు కనీసం ముందుగా కూర్చున్న డ్రైవర్ కనీసం బయట దిగిన వెంటనే ఏదో విధంగా వాళ్ళు రక్షించి ఎంతోమంది రక్షించే ప్రయత్నం చేయలే కానీ ఇలా ఎస్కేప్ అవటం ఎంతవరకు కరెక్ట్ అనేది నిజంగా చాలా అసలు మానవత్వం ఉందా అనిపిస్తుంది ఒక్కొక్క సందర్భాల్లో. ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్లు జరిగితే అసలు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళకి ఎలా సహాయపడాలి, ఇలాంటి శిక్షణ అసలు ఇస్తున్నారా, అసలు శిక్షణ ఇచ్చిన వాళ్ళని వీళ్ళు పెట్టుకుంటున్నారా, అసలు ఇవన్నీ కూడా పర్యవేక్షించాల్సింది ఎవరు? మరి కేవలం పండగలు వచ్చినప్పుడు విపరీతంగా పెంచేస్తారు. అసలు ఫ్లైట్ టికెట్తో పోటీ పడుతూ ఉంటే బస్ టికెట్లు అయితే ప్రతి పండక్కి మేము అంతా కూడా తనిఖీ చేస్తున్నాం, మేము ఎక్కడికక్కడే బస్సులు ఆపేసి ప్రతిదీ కూడా చాలా అబ్జర్వ్ చేస్తున్నామని అధికారి మాత్రం పైకో మాటలు చెప్తూ ఉంటారు. కానీ ఏ పండుగ వచ్చినా పండుగ అనేది ఒకసారే కాదు కదా, ఎవరి ఇయర్ చూస్తూ ఉంటాం. దసరా వస్తుంది, దీపావళి వస్తుంది, సంక్రాంతికి అయితే మొత్తానికి అసలు ఫ్లైట్ టికెట్స్ ఏ మూలకి కూడా సరిపోయి ఈ బస్సు వాళ్ళకు జరిపే దందాకి అంత స్థాయిలో మరి ధనార్జన చేస్తూ ఉంటారు. కానీ సేఫ్టీ విషయానికి వస్తే మాత్రం ఎక్కడ కూడా సేఫ్టీ అనేది కనిపించదు. కేవలం డ్రైవర్లకి అసలు శిక్షణ ఇస్తున్నారా లేదా ఇప్పుడు? ఎందుకంటే ఇన్ని ప్రమాదాల గురించి మనం మాట్లాడుకున్నాం, ప్రతి ప్రమాదంలోని డ్రైవర్ నిర్లక్ష్యమే మనకు కనిపిస్తోంది. కర్నూలు బస్సు ఘటనతో అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఇప్పటికైనా సరే అవగతం చేసుకుంటే డెఫినెట్గా ఈ ప్రమాదాలకు ఎంతో కొంత పులి స్టాప్ పడే అవకాశం ఉంటుంది. డ్రైవర్ అతివేగమే కారణమా, అసలు బైక్ ప్రమాదం ఎలా జరిగింది, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా చాలా తెలుస్తున్నాయి. ఒకవేళ స్పీడ్గా వస్తున్నా, ఒకవేళ బైక్ను గుద్దితే ఇమీడియట్గా డ్రైవర్ అలర్ట్ అయ్యి కనీసం ఏం జరిగింది అనేది ఆలోచించుకోకుండా కొంత దూరం వరకు కూడా బైక్ని లాక్కేటంటే అగ్రేవల్ రాజుకోక ఏమవుతుంది? అసలు ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్లు ఎందుకు స్పందించలేకపోతున్నారు? మంటలార్పే ప్రయత్నాలు ఎందుకు చేయలేకపోతున్నారు? నిద్రలోని ప్రయాణికులను ఎందుకు అలర్ట్ చేయలేదు? వారి నిద్ర లేపి కనీసం అద్దాలు పగలగొట్టే ప్రయత్నం చేసినా ఎంత ప్రమాదం జరిగేదా? అసలు ఇప్పుడు 2013లో జరిగిన ఏదైతే పాలెం దగ్గర జరిగిన బస్సు ప్రమాద ఘటన నిజంగా ఇప్పటికీ కూడా ఒకసారి అసలు అది తలుచుకుంటేనే ప్రతి ఒక్కరికి కూడా అది ఎంత మనోవేదన గురి చేస్తుందో ఇప్పటికి కూడా మర్చిపోలేం. ఎందుకంటే 45 మంది సజీవ దహనం అయిపోతే కనీసం అలాంటిదప్పుడు అలాంటి ప్రమాదాలు పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగిన వాటిని కనీసం కొంచెమైనా సరే అలా జరగకూడదని ఏమాత్రం ఏ కోస్తాన వీళ్ళకి ఉన్నప్పటికీ డెఫినెట్గా ప్రమాదాలు జరగకుండా కనీసం రక్షించే చర్యలు ఎలా తీసుకోవాలనేది ముందుగా ఇలాంటి ట్రావెల్స్ కావచ్చు, అలాగే డ్రైవర్స్ని పెట్టుకున్నప్పుడు కావచ్చు, వాళ్ళకంటూ కొంచెం శిక్షణ ఇవ్వటం, లేదా వాళ్ళకంటూ ఎలా ఈ ప్రమాదాల నుంచి బయటపడాలి అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకి అవగతం చేసిన తర్వాత వాళ్ళని డ్రైవర్లుగా నియమించుకోవడం చేస్తే ఎంతో కొంత ప్రమాదాలకి మనం తగ్గించిన వాళ్ళు అవుతాం. అట్ ద సేమ్ టైం బస్సులు ఫిట్నెస్ సంబంధించి ఇంకెంత మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో. ఇది మనం చెప్పుకోవడమే కానీ, ఎందుకంటే ప్రతిదీ ఆన్లైన్ అయ్యింది. ఒక బస్సు రిజిస్ట్రేషన్ ఏదంటే ఎక్కడైంది, ఎప్పుడైంది, అది దానికి ఎన్నాళ్ళ వరకు ఫిట్నెస్ ఉంటుంది, తర్వాత దానికి సంబంధించి మెజర్మెంట్స్ తీస్తారా లేదా, మళ్ళీ దానికి సంబంధించిన ప్రతిదీ పూర్తిగా సబ్మిట్ చేస్తారా లేదా, ఇవన్నీ ఆన్లైన్లో కనిపించినప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు కర్నూలు ప్రమాదానికి సంబంధించి మాట్లాడుకుంటే మంటలు మొదలైన క్షణాలకే బస్సు పూర్తిగా మండిపోయిందంటే అసలు బస్సు బాడీకి వాడిన మెటీరియల్ మండే గుణం ఉన్నప్పుడు వాటిని ఎందుకు అలవ చేస్తున్నారు? మరి ఇంత స్థాయిలో ఉన్నప్పుడు ఇంత చిన్న నిప్పురవ రాజుకున్న బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయే స్థితికి వచ్చేస్తుంది అని తెలిసినప్పుడు అలాంటి వాటిని చేస్తుంటే మరి అధికారులు ఏం చేస్తున్నారు? కేవలం ఈ షోయింగులతోటే ప్రయాణికులను అట్రాక్ట్ చేయటమే కానీ ఇంకేమీ లేకుండా కేవలం వాళ్ళకి డబ్బే ముఖ్యంగా, కేవలం జనాల్ని అట్రాక్ట్ చేసే విధంగానే తప్పించి మరో రకంగా లేదా అంటే ఇప్పుడు అదే కనిపిస్తోంది. ప్రస్తుతం బస్సు నుంచే బస్సు లోపల మాకు ప్రస్తుతం కావేరీ బస్సు లోపల ప్రస్తుతం మా కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఎవరైనా వచ్చారా అక్కడికి సంబంధించి బస్సు సంబంధించిన ఎవరైనా వచ్చారా, అసలు ఏమైనా చెప్తున్నారా? ఎందుకంటే మనం మాట్లాడుకున్నట్టుగా చూస్తున్నాం, ఏ పండగలప్పుడు ఏదన్నా మనకి ఫంక్షన్లు వచ్చినా, ఏదన్నా పెళ్లిళ్ళు ముహూర్తాలప్పుడు అది ఏ రేంజ్లో పెరుగుతాయంటే ఫ్లైట్ టికెట్ కూడా ఎక్కడ ఒక మూలకు సరిపో ఆ స్థాయిలో పెంచేస్తారు.
మరి అంత స్థాయిలో ఎందుకు వీళ్ళు సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నారు, అంత స్థాయిలో భద్రత ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కేవలం షోయింగ్లు చేసి జనాలను అట్రాక్ట్ చేసి ఏదో బస్సులు ఎక్కించుకోవడమే కానీ ఎక్కిన తర్వాత అసలు వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఎందుకు చెప్పలేకపోతున్నారు? అసలు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన డ్రైవర్ల గురించి. డ్రైవర్లకి ఎందుకు పూర్తి శిక్షణ ఇవ్వలేకపోతున్నారా? అసలు ఏంటి ఇన్ని రకాల ప్రమాదాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం, ఇన్ని రకాలు చర్చించుకుంటూ ఉన్నాం, ఇంతలా అధికారులు అలర్ట్ చేస్తూ ఉంటారు. మరి ఎందుకు భద్రతకు సంబంధించి అసలు బస్సు ఎక్కిన దగ్గర నుంచి భద్రతకు సంబంధించి కనీసం వాళ్ళు ఎలాగో చెప్పలేకపోతున్నారు? కనీసం మీరన్నా పూర్తి స్థాయిలో బస్సు ఎక్కిన తర్వాత అసలు మనం ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా తప్పించుకునేది ఎక్కడైనా ఏదైనా కనిపిస్తుందా? దాన్ని బట్టి మీరు పూర్తి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా సతీష్, నేను ఏదైతే వి కావేరీ ట్రావెల్స్ బస్సు లోపలే ఉన్నానో ఒకసారి మీరు చెప్పిన విధంగానే లోపల ఏదైతే ఈరోజు ఉదయం జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ట్రావెల్స్ బస్సు ఒకసారి మనం చూడండి. కనీసం ఒక మనిషి నిజంగా పరిగెత్తాలంటే నేను నా కెమెరామెన్ లోపలికి వచ్చాము, నేను ఒకవేళ ఫైర్ అయ్యింది అనుకోండి, ఈరోజు ఉదయం జరిగినటువంటి కర్నూలు ఘటనే మనం చూద్దాం. ఒక్కసారిగా ఫైర్ అయ్యింది, నేను పైనుంచి ఒక్కసారిగా దిగే ప్రయత్నం చేస్తాను. సో నేను ఎక్కిన తర్వాత దిగిన తర్వాత నేను వెళ్ళాలంటే సో మీరే చూడండి, నేను ఒక్కడిని మాత్రం లోపలికి అంటే పరిగెత్తుకుని హుటాహుటిన పరిగెత్తినా కూడా ఇక్కడ తగలద్ది, ఇంకొక మనిషి వెనక నుంచి రావడానికి అవకాశం లేదు. ఒకసారి ఈ ట్రావెల్స్ బస్ అంతా మీరు చూడండి, ఒక్క మనిషి మాత్రమే బయట ఎగ్జిట్ అవ్వగలుగుతాడు, ఇంకొక మనిషి వెనక రావాలంటే తొక్కిసలాట జరుగుతుంది. ఖచ్చితంగా కూడా ఈ తొక్కిసలాట ఈరోజు ఉదయం జరిగినటువంటి కర్నూలు బస్సులో దాదాపు ఈ వెనకాల ఉన్నటువంటి వారందరూ కూడా వెనకాల ఎగ్జిట్ ఉంది. సో ఎగ్జిట్ నేను చూపించే ప్రయత్నం కూడా చేస్తాను, ఒకసారి నాతో రండి. ఇదంతా కూడా చూడండి, బస్సు ఈ ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇక్కడ కూడా ఒక ఎత్తుడు ఉంటుంది. సో ఇక్కడ వెళ్ళేటప్పుడు అందరూ కూడా ఇక్కడ పడిపోయారు. ఒక్కసారిగా ఇదిగో నేను ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ పడిపోవచ్చు. సో ఇక్కడంతా కూడా అంటే ఆ టానిక్ ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక నిజంగా హృదయ విధాకరమైనటువంటి విషయం. ఒక్కసారిగా కూడా ఈ లోపలంతా కాలిపోవడం, పొగ రావడం, స్మోక్ రావడం. సో ఇదిగో ఎగ్జిట్ నేను చూపిస్తున్నాను చూడండి, ఒకసారి ఎగ్జిట్ చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి. సో ఇది ఎగ్జిట్. సో ఇక్కడ లాక్ ఉంది చూడండి, ఎగ్జిట్ లాక్ ఉంది చూడండి. సో ఈ ఎగ్జిట్ లాక్ చూడండి, ఈ ఎగ్జిట్ లాక్. ఇది ఎగ్జిట్ ఎక్కడ వస్తుంది? రాదు. నా అంత బలమైనటువంటి వ్యక్తి కొట్టినా రాదు, ఎందుకంటే ఇదంతా పూర్తి స్థాయిలో అయిపోయి. ఒకసారి చూడండి ఎగ్జిట్ చూడండి, నేను కొట్టున్నాను, ఎంత కొట్టినా రాదు ఎగ్జిట్. ఎందుకు రాదంటే ఇదంతా కూడా స్ట్రక్ అయిపోయింది. ఎవరు కూడా అధికారులు చూడరు, యాజమాన్యం చూడదు, డ్రైవర్లు చూడరు. నేనే చూపిస్తున్న ప్రయత్నం చేయండి. ఇదిగోండి ఇది ఎగ్జిట్. సో ఈ ఎగ్జిట్ పగలగొట్టాలా? ఈ ఎగ్జిట్ పగలగొడితే ఎక్కడ నా అంత బలమైనటువంటి వ్యక్తి పగలగొట్టినా కూడా రాదు, ఎందుకంటే మొత్తం ఇక్కడ సంవత్సరానికో 2 సంవత్సరాలకు కూడా ఈ చెక్ చేయరు. ఇదంతా కూడా నేను చూడండి, ఈ గ్లాస్ ఇదంతా, ఈ గ్లాస్ పగలగొట్టడానికి కూడా ట్రై చేయలేం. ఎందుకంటే ఈ గ్లాసు మొత్తం ఈ గ్లాస్ అంతా ఎలా ఉంటుందంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నాలాంటి వ్యక్తి పగలగొట్టడానికి ట్రై చేస్తే అది కూడా ఇంజూర్ అవుతుంది తెలిసి ప్రాణాలు చేతిలో కాపాడుకోవాలి కాబట్టి నేను పగలగొడతాను. ఇదిగో ఎగ్జిట్కి సంబంధించి అక్కడ ఎంతమంది మహా అంటే ఒక 5 మంది వెళ్తారు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ లోపల చూపించే ప్రయత్నం చేస్తారండి. ఇవి చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో, ఇవన్నీ స్ట్రాంగ్. ఈ అద్దాలన్నీ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎక్కడ పగలగొడతాం? ఈ పగలగొట్టి ఈ చిన్నపాటి అద్దాలే ఎంతవరకు ఉన్నాయి? మినిమం ఇక్కడ ఉన్నటువంటి ఈ అద్దం పగలగొడితే మనిషి బయటకు వెళ్ళగలుగుతాడా? మనిషి బయటకు వెళ్ళలేడు. ఒకసారి నేను మా కెమెరామ్యాన్ చూపిస్తాడు చూడండి, ఇది ఒకసారి చూడండి. ఈ చిన్నపాటి అద్దంలో గ్లాస్ ఎక్కడ పగలగొట్టాలి? బయట ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు వెళ్తారు? ఎంతమంది వెళ్తారు? 43 మంది, దాదాపు 23 మంది సేఫ్గా బయటపడ్డారు. ఎలా బయటపడ్డారు? వెనకాల ఉన్నటువంటి అద్దం పగలగొట్టారు. వెనకాల అద్దం పగిలిపోయింది. అద్దం లోపల నుంచి దాదాపు 23 మంది పరిగెత్తారు. ఆ తర్వాత ఈ లోపలంతా కూడా వుడ్డే. సో ఈ వుడ్ ఒకసారి పైన వుడ్, ఇందాక నేను చెప్పినట్టు పైన వుడ్, ఇదంతా కూడా వుడ్డే. ఇది చూడండి, ఇదంతా కూడా రబ్బర్, ఇది వుడ్డే. దీని వెనకాల ఉన్నది కూడా వుడ్డే. ఇదంతా రెగ్జోనా క్లాత్. ఈ క్లాత్ అంతా కూడా కాలిపోయింది. లోపల కింద ఫైబర్ మెటల్ అంతా, ఇదంతా కూడా మెటల్, కింద మెటల్, ఇదంతా వుడ్. సో ఈ వుడ్తో పాటు స్లీపర్ అంతా కూడా ఒకసారి నేను ఇది కూడా చూపిస్తాను చూడండి. ఈ కింద వుడ్, ఇందాక నేను చూపించిన విధంగా ఇదంతా వుడ్. ఇంతకుముందు ఐరన్ మెటల్ వచ్చేది. ఐరన్ మెటల్ అంటే మనకి కాస్త గ్రేజ్ ఉంటుంది, ఇనుము కాబట్టి అంటే ఫైర్ అయినా కూడా కాలిపోయినా కూడా అంటే అంత వెంటనే అంత ఫాస్ట్గా రాదు. నేను ఒకసారి వెనక నుంచి ఎంత ఫాస్ట్గా వచ్చినా కూడా నేను నా కెమెరామెన్ ఇద్దరమే బయటికి వెళ్ళగలుగుతాం. ఎందుకంటే వెనకాల వచ్చేటువంటి వ్యక్తులు వెంటనే పోలేరు, ఎందుకంటే ఇక్కడ అంతా తొక్కిసలాట జరిగింది. ఈ లోపలంతా స్మోక్, ఇదంతా ప్రస్తుతం ఇది నేను చూపించేది నాన్ ఏసీ కాబట్టి సరిపోయింది. ఏసీ అంతా కూడా ఇదిగో ఒకసారి నేను ఇక్కడ చూపిస్తా చూడండి. ఇక్కడ నేను మా కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ యాక్చువల్గా ఇదంతా ఏసీగా ఉండేది. ఈ ఏసీ పైప్స్ అంతా కూడా గ్యాస్తో నిండిపోతుంది. ఇదంతా కూడా వుడ్, ఇదంతా వుడ్
మొత్తం బస్సు మొదటి నుంచి చివరి వరకు వుడ్ ఉంది. సో ఈ వుడ్ అంతా ఇదంతా కూడా వుడ్తో ఉన్నటువంటి బస్సులు. ఇప్పుడు బయట హంగు రంగులతో బస్సునైతే చూడడానికి అబ్బా ఎంత బాగుంది ఈ బస్సు, ఎంత చక్కగా ఉందో. మా ఫాదర్ ఇంత పెద్ద బస్సు బుక్ చేశాడు, మా అన్నయ్య ఇంత పెద్ద బస్సు బుక్ చేశాడు. లోపల ఏసీ అయితే అదుర్స్ అంటారు, ఉదయానికి జీవ సమాధులు, సజీవ సమాధులు. నేను బస్సు డ్రైవర్ సీట్ కూడా ఒకసారి చూపిస్తాను, బస్సు డ్రైవర్ సీట్ చూపించే ప్రయత్నం కూడా ఒకసారి చేస్తాను. అదిగో నేను చూపించే క్యాబిన్ ఒకసారి కెమెరామెన్ చూపిస్తాను చూడండి. ఇదంతా క్యాబిన్ కూడా ఎలా ఉందో చూడండి ఒకసారి. ఎంత అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ క్యాబిన్ వ్యవహారం ఒకసారి చూస్తే ఈ క్యాబిన్ అంతా కూడా ఇక్కడ డ్రైవర్ ఉంటాడు. సో ఈ భాగం అంతా క్యాబిన్ భాగం. ఈ క్యాబిన్ భాగం అంతా కూడా డ్రైవర్ అక్కడ సీట్ ఉంది చూసారా, ఆ సీట్లో వెళ్ళిపోయి ఉంటాడు. కానీ అక్కడ ఒకసారి నేను ఎక్కే ప్రయత్నం కూడా చేస్తాను, ఎందుకంటే ట్రావెల్స్ బస్సుకు సంబంధించి సీట్ ఇది. సో డ్రైవర్ సీట్ ఇక్కడ ఉంది. సో డ్రైవర్ సీట్కి సంబంధించి నేను కూర్చున్నాను ఇక్కడ. ఇది డ్రైవర్ సీట్. డ్రైవర్ ఎక్కడ తప్పించుకోపోతాడు, ఎందుకంటే డ్రైవర్ సీట్కి ఇక్కడ ఉన్నటువంటి ఈ సిస్టమ్ అంతా కూడా అతను ఆధీనంలో ఉంటుంది. అతను వెంటనే ఇక్కడ ఉన్నటువంటి లాక్ ఓపెన్ చేస్తాడు. ఈ లాక్ ఓపెన్ చేయగానే ఇది వచ్చేస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి మరో డ్రైవరు ఇక్కడి నుంచి దూకుతాడు. అది అక్కడ ఉన్నటువంటి డోరు ఓపెన్ చేయాలంటే ఇక్కడ బటన్ ఉంటుంది, ఈ బటన్ని మనం ఓపెన్ చేయాలి. సో ఈ బటన్ ఓపెన్ చేయడు, ఎందుకంటే అతని ప్రాణాలు అతను కాపాడుకోవాలా. ఇది ఓపెన్ చేస్తే, ఈ బటన్ ఓపెన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి మెయిన్ డోర్లో ఉన్నటువంటి డోర్ ఓపెన్ అవుతుంది. ఆ డోర్ కూడా ఓపెన్ చేయాల. ఈరోజు ఉదయం జరిగినటువంటి ఘటన అంతా కూడా అది ఏదైతే డ్రైవర్ నిర్లక్ష్యం, ఏదైతే స్కూటర్ని గుద్దాడో వెంటనే ముందున్నటువంటి భాగం అంతా కూడా ఫైర్ అయిపోయింది. నరేష్, అంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మీరు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పిన్ టు పిన్ చూపించే ప్రయత్నం చేస్తారు బస్సుకు సంబంధించి. ఇప్పుడు మీరు ఒక్కరు మామూలుగా నడుస్తుంటేనే అక్కడ అటు ఇటు తిరగలేని పరిస్థితి కనిపిస్తోంది. దట్టు మీరు ఇప్పుడు ఒక ప్లాన్తో వెళ్ళి ఆ బస్సు ఎగ్జిట్ డోర్ని పదకొట్టే ప్రయత్నం చేస్తే మనకి ఇది అక్కడ ఓపెన్ అయిన సందర్భం కనిపించలేదు. ఇక ఆ టెన్షన్లో ఇంకా వాళ్ళకి ఏం కనిపిస్తుంది? మీరు మొత్తం చూపించారు, మొత్తం అంతా వుడ్, కుషను, ఇవే ఈ హంగులే కనిపిస్తున్నాయి. ఇందాక మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆ డోర్ కనుక ఒక్కసారి కనుక క్లోజ్ అయిపోయిందంటే ఆ బటన్ ప్రెస్ చేస్తే కానీ రాదు. ఆ లోపల ఉన్న వ్యక్తులు అసలు బయటకు ఎలా వస్తారు? ముందు ప్రెస్ చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ కర్నూలు బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి ఆ బయట కూడా మొత్తం అంతా ఫైబర్ గురించే పూర్తిగా కాలిపోయిందని చెప్తున్నారట. ఇప్పుడు మీరు ఒకసారి బస్సు దిగి బస్సు చుట్టూ ఉన్న పరిస్థితి కూడా ఒకసారి వివరించండి. అసలు బయట ఏమంటారు, పూర్తిగా ఫైబర్ తోటి బస్సు బయట అసలు చేయడం ఏంటి, అసలు ఎలా ఉంటుంది అసలు ఒకసారి మీరు మొత్తం చూపించే ప్రయత్నం చేయండి పిన్ టు పిన్. సతీష్, ఖచ్చితంగా ఇదిగోండి, ఇప్పుడు నేను బస్సు డ్రైవర్ సీట్లో ఉన్నాను. బస్సు డ్రైవర్ ఏ విధంగా బయటకు వెళ్ళాడంటే ఇదిగోండి అతని చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ఉంటుందో ఈ డోర్ ఉంటుందో దీన్ని ఓపెన్ చేసేసుకున్నాడు, వెంటనే దిగాడు. ఆ కెమెరామెన్ కూడా బయటకు వస్తాడు. ఒకసారి కెమెరామెన్ బయటకు వస్తాడు. ఇప్పుడు నేను ఇక్కడ దిగేస్తున్నాను. ఇక్కడ దిగిన తర్వాత ఒక్కసారిగా కూడా ఈ కింద ఉన్నటువంటి ప్రాంతం మెటల్ ఇదంతా కూడా నేను ఇప్పుడు డ్రైవర్ సీట్లో నుంచి ఏ విధంగా దిగుతున్నానో ఒకసారి నేను కూడా చూపిస్తాను, ఎందుకంటే ఇదే మొత్తం. సో ఇక్కడ మనం ఈజీగా జంప్ చేయొచ్చు. సో డ్రైవర్ సీట్లో నుంచి నేను జంప్ చేసేసాను, అయిపోయింది. ఇక్కడ ఎగ్జాక్ట్లీ చాలా ఈజీ ఇది. సో బస్సు నుంచి డ్రైవర్తో పాటు సెకండ్ డ్రైవర్ దిగుతాడు. ఇక్కడ దిగిన తర్వాత ఒకసారి నేను బస్సు బయట హంగు రంగులతో ఉన్నటువంటి కలర్ఫుల్ బస్సు చూపిస్తాను. ఇది వి కావేరి. సో ఇక్కడ చూడండి, ఇదంతా మెటల్ ఏంటి అంతా మెటల్, మొత్తం బస్సు అంతా కూడా మెటల్ అంటే ఫైబర్, మొత్తం ఫైబర్. ఈ ఫైబర్ అంతా ఒక్కసారిగా కూడా ఫ్యూయల్ ఏదైతే నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో బస్సు ఇక్కడే. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీగా కూడా డ్రైవర్ గుద్దాడు. ఈ డ్రైవర్ ఇక్కడ ఉన్నటువంటి ఈ కొద్దిపాటి లెంత్ ఏదైతే లెంత్ ఉందో ఈ లెంత్లో అక్కడ ఏదైతే స్కూటీ వెహికల్ ఏదైతే ఉందో అది లోపలికి వెళ్తూ దాదాపు 500 మీటర్ల వరకు ఈడ్చుకెళ్ళింది. ఇదంతా కూడా ఫైబర్. చూడండి, ఒకసారి చూడండి, నేను ఈ ఫైబర్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదంతా ఫైబర్ మొత్తం. అంటే ఇంతకుముందు మెటల్ ఉండేది. సో ఈ మెటల్ అంతా కూడా స్టీల్ మెటల్ అయితే కొంతవరకు ఫైర్ అయినా కూడా పెద్దగా కాలేదు కాదు. ఇగో నేను ఇంకోసారి చూపిస్తాను, స్టీల్ మెటల్. సో మనం ఎక్కేదంతా కూడా స్టీల్. ఈ కొద్దిపాటి వరకే స్టీల్, ఇది స్టీల్. సో ఇది ఒకప్పుడు బస్ అంతా ఉండేది. సో ఇప్పుడు అది లేదు. ఈ డోర్కి స్టీల్ ఉంది. ఇదంతా బస్ అంతా ఏంటి, ఫైబర్. ఇదంతా కూడా ఫైబర్, మెటల్, వుడ్. బస్సు నిమిషాల్లో కాలిపోవడానికి ప్రధాన కారణం
ఈరోజు హంగు రంగులతో బస్సు బయట మాత్రం ఓవర్గా చూపించడం, అంటే వీటిని స్పెషల్గా అంటే ఈ యొక్క బస్సు బయట చూపిస్తే ఇక్కడ దీని మ్యాక్సిమం ఏసీ బస్సు అంతా కూడా ఒకసారి నేను ఫ్యూయల్ ఎక్కడ ఉంటుందో కూడా చూపిస్తారండి. ఒకసారి నేను బస్సుకు సంబంధించి ఫ్యూయల్ ఎక్కడ ఉంటుందో నిన్న జరిగినటువంటి ఈరోజు ఉదయం జరిగినటువంటి ఘటన ప్రధానమైన నరేష్ ఒక్క నిమిషం ప్రస్తుతం కర్నూలు నుంచి శివరాజ్ కూడా అందుబాటులోకి వచ్చారు మనకి ప్రమాద స్థలం నుంచి. అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, పూర్తి స్థాయిలో మొత్తం డిఎన్ఏ టెస్ట్లు అది అయ్యాయా, మొత్తం ఎలా ఉంది పరిస్థితి? ఆల్రెడీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం పూర్తిగా ఫైబర్తో ఉండింది కాబట్టి ఇమీడియట్గా బస్ అంతా బుగ్గిపాలైపోయిందని లేటెస్ట్ న్యూస్ చెప్తున్నారు. శివరాజ్ అసలు ఏం చెప్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం, ఎవరున్నారు ప్రమాద స్థలం వద్ద? మొత్తం పూర్తిగా మొత్తం క్లారిటీ వచ్చిందా 40 ప్రయాణికులకు సంబంధించి? శివరాజ్ ఏదైతే పోస్ట్ మార్టం నియమించిన శివరాజ్ మాట్లాడండి. ఏదైతే పోస్ట్ మార్టం అయితే జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా ఏదైతే బస్సు ఇన్సిడెంట్ వద్దే ఉన్నారు, ముఖ్యంగా జిల్లా ఎస్పీ ఏదైతే స్పాట్ వద్దే ఉంది. ఏదైతే ఈ 19 మృతదేహాలకు పోస్ట్ మార్టం అనంతరం ఏదైతే వారిని బంధువులకు అప్పగించి ఏదైతే వారి డిఎన్ఏ శాంపుల్స్ తీసుకునేందుకు ఫారెన్సిక్ అధికారులు అక్కడే ఉన్న పరిస్థితి అయితే ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు అధికారులు హుటాహుటిన స్పందించడంతో ఏదైతే కొంత ప్రమాదం నుంచి కొంతమంది తప్పించుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే ఇప్పుడు జరిగిన ప్రమాదంలో 19 మృతదేహాలను వెలికి తీశారు. ఏదైతే ఈ బస్సు మొత్తం పూర్తిగా కాలిపోవడం జరిగింది. వెనక భాగంలో ఎవరైతే ఈ మొత్తం మృతి చెందిన వారి మృతదేహాలను బయటికి తీసుకొచ్చి పోస్ట్ మార్టం అయితే పూర్తి స్థాయిలో పూర్తి చేశారు. అయితే దాదాపు 3-4 గంటల సమయం అయితే పడుతుంది. ముఖ్యంగా రైట్ శివరాజ్, ఒకసారి మీ ఆడియో ఆన్ చేయండి, డిస్టర్బెన్స్ వస్తుంది, మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి ఆన్ చేయండి, ఆడియో ఆన్ చేయండి. మొత్తానికి కర్నూలు బస్సు ప్రమాద ఘటన అయితే యావత్ ప్రపంచానికి కూడా, తెలుగు వారందరినీ కూడా ఒక్కసారిగా తీవ్ర విషాదం నింపిందని చెప్పాలి. ఉదయాన్నే లేస్తూనే ఒక హార్ట్ బ్రేక్ అయ్యే బ్రేకింగ్లో ప్రతి ఒక్కరూ కూడా అదే బస్సులో మనం ఉంటే మన పరిస్థితి ఏంటి అనేది ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇప్పుడు తీవ్ర ఆవేదనలో ఉన్న సిచ్యువేషన్. ఎందుకంటే మనకే ఇలాగ అనిపిస్తుంటే నిజంగా ఆ బస్సులో ప్రయాణించిన ఆ కుటుంబాల సిచ్యువేషన్ ఏంటి ఇప్పటికీ కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఇంకా షాక్లో ఉన్నారు అంతా కూడా. ఎందుకంటే నిద్రలోనే శాశ్వతలోకి వెళ్ళిపోయారు. పూర్తిగా ఆ బస్సు హంగుల గురించి ఇప్పటివరకు కూడా మా కరెస్పాండెంట్ నరేష్ మొత్తం కావేరీ ట్రావెల్స్ బస్సు సంబంధించి అసలు ఎలా ఉంది, లోపల ఎలా ఉంది, చుట్టూ అసలు ఫైబర్తో ఉండేటువంటి గతంలో బస్సులు కండిషన్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, కేవలం ఇప్పుడు హంగులు ఆర్భాటాలకు సంబంధించి పూర్తిగా బస్సులు చేస్తున్నారు తప్పించి భద్రతకు మాత్రం గాలి కుదిలేస్తున్నారు. మరి ఎన్ని చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? మరి ఒక పక్కన రోడ్ ట్యాక్స్లు అంటారు, ఓ పక్కన ఆ ట్యాక్స్లు కట్టించుకుంటారు, ఓ పక్కన దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన టీమే పనిచేస్తూ ఉంటుంది. మరి ఆ టీం అంతా ఏం చేస్తుంది? ఇంత జరుగుతుంటే ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇదే మొదటి ప్రమాదం కాదు, అలాగని ఇదే చివరిదని కూడా మనం అనుకోలేం. ఎందుకంటే ఇలాగే ఉంటే ఇలాగే కంటిన్యూ అవుతుంటే ఇంక సిచ్యువేషన్ ఏంటి? అసలు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంక భద్రత ఏది? ప్రాణాలంతా కూడా గాల్లో దీపాల్లాగా ఉండాల్సిందేనా? అసలు ప్రస్తుతం నరేష్ చదువుతున్నారు. నరేష్. సతీష్, ఎగ్జాక్ట్లీ ఇప్పటి వరకు మనం చెప్పిన విధంగానే బస్సు ఎక్కిన ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో గమ్యాన్ని చేరుకునే లోపలే అనేక దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు జరిగినటువంటి కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఈ యొక్క రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరమైన విషయం, హృదయ విదారకరమైనటువంటి సంఘటన. దాదాపు 19 మందికి పైగా కూడా ఈరోజు ఏదైతే చనిపోయినటువంటి మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలంతా కూడా ఈరోజు శోక సముద్రంలో మునిగిపోయాయి. ఈరోజు ట్రావెల్స్ బస్సు దందా అంటే ఇక్కడ యాజమాన్యం తప్ప, లేకపోతే ప్రభుత్వ అధికారులు తప్ప, రోడ్డు రవాణా శాఖ అధికారులు తప్ప అంటే వీళ్ళంతా కూడా ఒకటే వింగులో ఉన్నారు. ఎవరికి ఎవరు ముడుపులు అందుతున్నాయంటే వాళ్ళకి అందుతున్నాయి. కాబట్టి ఈరోజు ఫిట్నెస్ లేనటువంటి, ఇన్సూరెన్స్ లేనటువంటి, కనీసం పొల్యూషన్ లేనటువంటి ఇలాంటి బస్సులు కూడా బయట తిరుగుతుంటే అధికారులు ఎలా నిద్రమత్తులో ఉన్నారు? వాళ్ళకి ముడుపులు అందితే సరిపోతుందా? ప్రజల యొక్క క్షేమాలు అవసరం లేదా? వారి బాగోకులు అవసరం లేదా? ఈరోజు అంటే 1500 రూపాయలు 1000 రూపాయలు పెట్టి టికెట్ కొంటే ఈరోజు విలాసవంతమైనటువంటి ఏసీ బస్సుల్లో మీరు ఎక్కించుకుంటున్నారు. కానీ వారు చనిపోతే వారి కుటుంబానికి అండదండలు ఎవరు? ఈరోజు 19 మంది పైగా చనిపోయినటువంటి కుటుంబాలు అండ ఎవరు? వాళ్ళు పెద్ద దిక్కుపోయినటువంటి ఆ కుటుంబానికి దిక్కు ఎవరు? ఈరోజు చంటి బిడ్డలు కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి గోళ్ళవారిపాలెంలో దాదాపు కుటుంబంలో 2 భార్యాభర్తలతో పాటు 2 చంటి బిడ్డల వరకు కూడా చనిపోయారు. మనం ఒకసారి చూడొచ్చు ఈ యొక్క కావేరీ ట్రావెల్స్ బస్సుకు సంబంధించి ఈరోజు ఈ ఘటనతో ఒక్కసారిగా కూడా ఎంతో మంది ఈరోజు దాదాపు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ట్రావెల్స్లో ప్రయాణించే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక గుణపాఠం అని
చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ బస్సులకు పర్మిట్లు ఉన్నాయా, ఫిట్నెస్లు ఉన్నాయా, లేకపోతే సరైనటువంటి డ్రైవర్లు ఉన్నారా, భద్రతను కల్పిస్తున్నాయా అధికారులు అంటే వాటన్నిటికి కూడా సమాధానం లేనటువంటి పరిస్థితి. ఈరోజు లోపల ఎలాంటి నిర్లక్ష్య వైఖరి అంటే అంటే నేను అనేది లోపల ఏ విధంగా ఉంది, ట్రావెల్స్ బస్సు అంతా లోపలంతా వుడ్తో కూడి ఉంటుంది, వుడ్ అంతా కూడా ఉంటుంది, లోపలంతా కూడా గ్యాస్ పైపులు ఉంటాయి. ఒక్కోసారి కొన్ని పైప్ లీక్స్ అవుతున్నప్పుడు కూడా వాటిని పట్టినట్టుగా ఏదైతే ఎగ్జిట్ డోర్ నేను ఎంత పగలగొట్టినా కూడా ఎంత నేను నెట్టినా నా వంతు బలవంతుడు ఈరోజు 75 కిలోలు ఉన్నటువంటి అలాంటి బలవంతుడు కొట్టినప్పుడు కూడా రాకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? ఆ ప్యానిక్ సిచ్యువేషన్లో ఎవరు బయటికి వెళ్ళగలుగుతారు? ఒకవైపు లోపల స్మోక్ పొగ, మరోవైపు మంట, ముందు వైపు నుంచి మంటలు రావడం, ఇవన్నీ చూస్తుండగానే ఒకరి మీద ఒకరు తొక్కిసలాట జరిగిపోయి ఒకరి మీద ఒకరు విగత జీవుల్లాగా ఈరోజు స్కెల్టిన్స్ లాగా పడిపోయినటువంటి వైపు ఆ బస్సు చూస్తేనే ఓన్లీ కమ్మిలు మాత్రమే మిగిలాయి. అంటే ఈ బస్సు నేను దూరం నుంచి ఇంకోసారి చూపిస్తాను. ఇంత పెద్ద బస్సు దాదాపు ఇది 10 మీటర్లే ఉంది, 14 మీటర్ల ఏదైతే ఆ బస్సు ఈరోజు జరిగినటువంటి ఘటన, ఈ బస్సు ఈ ఫైబర్ అంతా కూడా కాలిపోయింది. కేవలం ఏదైతే 8 పక్కల ఇనుముతో ఉన్నటువంటి రాడ్డులు ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే మిగిలిపోయాయి, స్కెల్టన్స్ మాత్రమే మిగిలిపోయాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫైబర్ లోపల వుడ్ ఏదైతే రెగ్జోన్ క్లాత్, పరుపులు ఇవన్నీ కూడా కేవలం హంగు రంగులు మాత్రమే. అంటే ఈరోజు బయట కనపడేందుకు బస్సులకి బయట ఎంతో ఆకర్షవంతంగా ఉంటే వాటికి అమౌంట్ అంత పెంచుతారు. ఏదైతే పండగలు వస్తే ఈరోజు దాదాపు 2,000 నుంచి 4,000 రూపాయలు నియంత్రణ లేదు, వేగానికి నియంత్రణ లేదు, బస్సు ఛార్జీలకి నియంత్రణ లేదు. డ్రైవర్లు ఈరోజు ఎవరంటే వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు డ్రైవర్లకి ఒకరికి ఏదైతే వాటికి లైసెన్స్ ఉంటాయో, హెవీ లైసెన్స్లు ఉంటాయి, బ్యాడ్జ్ ఉంటుంది, వాళ్ళకి ఇంకొక డ్రైవర్కి ఉంటాయో లేదో తెలియదు. ఏదైనా ఆర్టీఓ అధికారులు తనిఖీ చేస్తే తూతూ మంత్రంగా ఎవరైతే మెయిన్ డ్రైవర్ ఉంటారో ఆ మెయిన్ డ్రైవర్కి మాత్రమే లైసెన్స్ ఉంటుంది, సో అతనికి మాత్రమే చూపిస్తారు. సో నా వెనకాల ఉన్నటువంటి 10 మీటర్ల కావేరి ట్రావెల్ బస్సు ఈ విధంగా ఉంటే, మరోవైపు నేను మనం విజువల్స్లో చూసినటువంటి స్కెల్టన్ లాంటి బస్సు చూడండి. అంటే ఒక్కసారిగా గంటల్లోనే వ్యవధుల్లోనే ఫైర్ అయితే ఒక్కసారిగా మొత్తం బూడిదైపోయింది. అంటే బస్సుతో పాటు లోపల ఉన్నటువంటి మనుషులు అంటే కనీసం బతకడానికి కొన్ని సంవత్సరాలు మనకి భగవంతుడు ఇచ్చాడు. 100 సంవత్సరాల టైంలో ఏదో ఒకటి చేయాలనే ఒక ఆతృతతో ఉంటారు. ఈరోజు ఎంతోమంది 25 నుంచి 40 సంవత్సరాలు ఉన్నటువంటి యువతులు చనిపోయినటువంటి పరిస్థితుల్లో భావితరాల భవిష్యత్తుకు బంగారు బాట తీర్చాల్సినటువంటి కొంతమంది పిల్లలు కూడా చనిపోయారు. అంటే ఇంతటి ఘోరమైనటువంటి ఘటన జరిగితేనే అధికారులు నిద్రమత్తు మానుతారా? అంటే ఈ గవర్నమెంట్లు కూడా ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 3 గవర్నమెంట్లు కలిపి ఈరోజు రోడ్డు రవాణా శాఖకు సంబంధించినటువంటి అధికారులతో సమావేశం ఏర్పరచుకుంటా ఉంటారు. నిన్న యాక్చువల్గా లక్కీ ట్రావెల్స్ ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో దాదాపు కూడా అగ్నికి ఆహుతయింది. అక్కడ 27 మంది కూడా నిన్న సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ చాకచక్యంగా చేశాడు. అంటే ఉదయం పూట కాబట్టి, ఇది తెల్లవారుజామును కాబట్టి డ్రైవర్ ఏదైతే స్కూటీని గుద్దిన తర్వాత, ఏదైతే ఒక స్కూటర్ను గుద్దిన తర్వాత వెంటనే అతను తప్పించుకోవడానికి ట్రై చేశాడు. అంటే గుద్దిన తర్వాత ఏమవుతుందో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ఆ ఊర్లో స్థానికులు వస్తారని భయభ్రాంతులు గురి అతను దిగేశాడు. వెంటనే ఫైర్ అయినటువంటి బస్సుకి దిక్కెవరు? డ్రైవర్ మేల్కో ఉండి డ్రైవరు నిజంగా సాహసించుంటే ఆ బస్సులో ఉన్నటువంటి చనిపోయినటువంటి 19 మందిని ఈరోజు కాపాడేవాడు. ఏదైతే 43 మంది ప్రయాణికులు నిన్ను నమ్మి బస్సు ఎక్కినటువంటి గమ్యానికి చేరుకోవాల్సినటువంటి ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఈరోజు వాళ్ళకి ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి అప్పన్న హస్తం ఏంటి? ఈరోజు బస్సు యాజమాన్యాలు అయిండొచ్చు, బస్సు యాజమాన్యాలు కూడా ఖచ్చితంగా డ్రైవర్లు ఎలాంటి పరిస్థితులు ఉండాలి, డ్రైవర్లు చాకచక్యంగా వ్యవహరిస్తారా లేదా? ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరగద్ది, ఒక ప్రమాదమే జరగద్ది, ప్రమాదం జరిగినప్పుడు నిలబడాలా వెంటనే. ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదానికి చెప్పుకోగలిగేటువంటి వ్యక్తిత్వం ఉండాలా. అన్ని పర్మిట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నప్పుడు, లైసెన్స్ ఉన్నప్పుడు నీకు ఇబ్బంది ఏంటి? నువ్వు వెళ్తూ ఉన్నటువంటి మార్గం మధ్యలో ఏదో ఒక అడ్డం వచ్చినటువంటి వెహికల్స్ని గుద్దావు, బాగానే ఉంది, దానికి సమాధానం చెప్పుకోవాలా. కానీ అది తర్వాత జరిగినటువంటి ఘటన ఏదైతే ఫైర్ అయ్యిందో ఆ ఫూయిల్ అంతా కూడా బండి లోపలికి వెళ్ళిపోయి బండి దాదాపు 500 మీటర్ల వరకు బండిని నువ్వు ఈడ్చుకొని వెళ్ళిపోయావు. ఎందుకంటే నియంత్రణ చేయలేకపోయినటువంటి అతివేగం ప్రమాదానికి కారణాలు. దాదాపు అనేక వెహికల్స్ కూడా మనం చూస్తే అతివేగం వల్లే అనేక మంది ప్రాణాలు గాల్లోకి వెళ్ళిపోయాయి. నరేష్, ఇక్కడ ఏదో మనం ఇప్పుడు బస్సు ప్రమాదం జరిగింది కాబట్టి మాట్లాడుకోవడం కాదు, లేదా కావేరీ ట్రావెల్స్ బస్సు గురించి మాట్లాడుకోవడం కాదు. ఇప్పుడు అన్ని ట్రావెల్స్ పరిస్థితి కూడా ఇలాగే ఉండి ఉండొచ్చు. ఈవేళ కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధమైపోయింది కాబట్టి దాని భద్రత ఎలా ఉందో మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ కేవలం ట్రావెల్స్ని తప్పు పట్టడం కాదు, ఆ భద్రతా ప్రమాణాలకు సంబంధించి ఇంతమంది ప్రాణాలు గాల్లో కలిసి ఇంతమంది రోడ్డున పడుతున్నారంటే ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు? ఒకవైపు ట్రావెల్స్ అనే కాదు, మరొకవైపు అధికారులనే కాదు, ప్రజలుగా, సామాన్యులుగా, ప్రయాణికులుగా మనకి కూడా ఆ బాధ్యత ఉంటుంది. అసలు దాని గురించి అనలైజ్ చేసుకోవాలి. ఎవరి హడావుడిలో వాళ్ళు పడిపోయి ఇలా జీవితాలు పనంగా పెట్టుకునే కంటే ఇక్కడ ఏ ట్రావెల్స్ని తప్పు పెట్టే ప్రయత్నం కాదు, ఏ ట్రావెల్స్ మీద మనం నిందలు వేసే ప్రయత్నం కాదు. ఇది కేవలం అసలు భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయో చెప్పే ప్రయత్నంగా మాత్రమే మనం ఇది చేసుకుంటున్నాం. ప్రస్తుతం మీ వెనకాల ఇంకా చాలా ట్రావెల్స్ ఉన్నట్టున్నాయి. అంటే కావేరీ గురించి కాబట్టి కావేరీ గురించి మనం మాట్లాడుకున్నాం. మిగతా ట్రావెల్స్
ట్రావెల్స్ కూడా సేమ్ ఎలా ఉన్నాయి ఒక్కసారి జస్ట్ కొంచెం క్లుప్తంగా చూపించే ప్రయత్నం చేస్తారా? దాని భద్రత ప్రమాణాలకు సంబంధించి ఎలా ఉన్నాయి వేరే ట్రావెల్స్ సంబంధించి? ఖచ్చితంగా అంటే మీరు చెప్పిన విధంగానే కావేరీ ట్రావెల్స్ మీద ప్రైమ్ నేను ఎఫెక్ట్ ఏం చూపించట్లేదు. ఈరోజు ఉదయం జరిగినటువంటి రోడ్డు ప్రమాదం కావేరీ ట్రావెల్స్ వల్ల కొన్ని కుటుంబాలు ఈరోజు రోడ్డును పడ్డాయి. సో దాని మీద లోపల ఏ విధంగా ఉంటుందనే దాని మీద కావేరీ ట్రావెల్స్ మీద పడ్డాం. సో ఏదైతే కావేరీ ట్రావెల్స్ చూపిస్తూ కూడా నేను ప్రస్తుతం నా పక్కన ఉన్నటువంటి మరికొన్ని ట్రావెల్స్ కూడా ఉన్నాయి, వాటి విజువల్స్ నేను చూపిస్తాను. కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి ఏదైతే వోల్వా అప్డేట్ సంబంధించిన వెహికల్స్ కూడా వచ్చాయి, మరికొన్ని చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా మిగతా ట్రావెల్స్ బస్సులే. ఇవన్నీ రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరాయి. హైదరాబాద్ ఎన్ని గంటలకు బయలుదేరి ఉంటాయి? 12:15కి బయలుదేరుతాయి. బయటకు వచ్చే లోపల నుంచి అవుట్స్కట్ మనకి రింగ్ రోడ్ అవతలకు వచ్చే లోపల ఎంత పడుతుంది? దిల్సుఖ్ నగర్కి వచ్చే టయానికి 12 అవుతుంది. 12 గంటల నుంచి బయలుదేరినటువంటి బస్సు వెహికల్ ఉదయం 6 గంటలకు నెల్లూరుకు తీసుకువస్తున్నారు. యాక్చువల్గా 457 కిలోమీటర్లు నెల్లూరు దూరం ఉంటుంది. అంటే దాదాపు 8.5 గంట సేపు ప్రయాణించాలా ఎవరైనా కూడా. 6 గంటల్లోనే 5.5 గంటల్లోనే ఈ యొక్క వెహికల్స్ ఉదయానికి ఇక్కడ చేరుకుంటున్నాయి. అంటే ఎంత వేగంతో వస్తున్నారు. వేగ నియంత్రణ లేదు. నేను ఒక కావేరీ ట్రావెల్స్ గురించి మనం చెప్పట్లేదు. ఇక్కడ అనేక మంది ట్రావెల్స్ ఉన్నారు, ఒకే ట్రావెల్ కాదు, ట్రావెల్స్ దందా చెప్తున్నాను. ఒకనొక టైంలో పండగల టైంలో ట్రావెల్స్ దందా గురించి మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఒక్కసారిగా కూడా బస్ ఛార్జెస్ 2,000 నుంచి 4,000 రూపాయలు పారుస్తారు. వాళ్ళు చెప్పిందే వేదం, దానికి నియంత్రణ లేదు, అధికారుల యొక్క కొరడా ఉండదు. అప్పుడు అధికారులు కూడా తూతూ మంత్రంగా 1-2 వెహికల్స్ పట్టుకుంటారు. అంతేగాని మిగిలిన వెహికల్స్ గురించి ఎక్కడ కూడా అంటే మనం చెప్పేటువంటి ఈరోజు రోడ్ యాక్సిడెంట్ జరిగినటువంటి కర్నూలు ఘటనలో కావేరీ గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ ఈ ట్రావెల్స్ అంతా కూడా ఒకటే, ఈ ఎంత వేగ నియంత్రణ ఉండదు. వీటికి తూతూ మంత్రంగా అధికారులు వచ్చిపోతుంటారు. యాక్చువల్గా బస్సులు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రాకి సంబంధించిన బస్సులు ఇవన్నీ కూడా, ఇవన్నీ ఓల్వాకి సంబంధించిన బస్సులు అయి ఉండొచ్చు. అదేవిధంగా మరికొన్ని వెహికల్స్ అన్నీ కూడా ఆంధ్రాకే. కానీ వీటి పర్మిషన్ ఎక్కడ ఉంటాయో తెలుసా? నల్గొండ, అరుణాచల్ ప్రదేశ్, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలు. ఒకసారి చూడండి, ఇది వచ్చేసి ఏఆర్ అరుణాచల్ ప్రదేశ్. ఆ పక్క బస్సు మళ్ళీ చూడండి, ఎన్ఎల్ నల్గొండ, నెదర్లాండ్ నల్గొండ. ఆ పక్కది కూడా చూడండి, నాగాల్యాండ్ అది. సో నాగాల్యాండ్కి సంబంధించిన బస్సులు, అరుణాచల్ బస్సులు, కేంద్రపాలిత పాండిచేరి బస్సులు. సో పాండిచేరి బస్సులు కూడా చాలా దాదాపు కూడా 10 సంఖ్యలో కాదు 100 సంఖ్యలో ఇక్కడే ఉంటాయి. అంటే కేంద్రపాలిత ప్రాంతంలో కొంత సుంకాన్ని తగ్గించుకోవడం కోసం వాళ్ళు ఇక్కడ బస్సులు కొంటారు, అక్కడ వాళ్ళు బోర్డులు పెట్టుకుంటారు. అంటే వాళ్ళకి అక్కడ దానికి అధికారులు ఏమి చూడరు. ఇక్కడ ఏదైతే మనం కేరళ బండ్లో, కర్ణాటక బండ్లో మనం కానీ స్కూటీలో లేకపోతే స్కూటర్లో లేదంటే కారులు నడిపితే వెంటనే వచ్చేస్తారు మన వాళ్ళు పోలీసులు. ఇక్కడికి వెంటనే వచ్చి ఇది కర్ణాటక బండి, దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ ఇక్కడ ఎందుకు లేవు, ఇక్కడ ఎందుకు తిప్పుతున్నారు, దీనికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ఉందా, ట్యాక్స్ ఉందా, వీటికి సంబంధించినటువంటి అదేవిధంగా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా, ఇవన్నీ కూడా అడుగుతారు. అంటే యాక్చువల్గా ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా కూడా పోలీసులు చేసే పని ఇదే, ట్రాఫిక్ పోలీసులు చేసే పని ఇదే, అదేవిధంగా రోడ్డు రవాణా శాఖకు సంబంధించినటువంటి చేసే వాళ్ళని తింటాయి. కానీ మొత్తానికైతే ఈ ప్రస్తుతం రాష్ట్రంలో ఈ యొక్క ట్రావెల్స్ నియంత్రణ లేకపోవడం, వేగ నియంత్రణ లేకపోవడం, అదేవిధంగా ఫిట్నెస్లు ఉన్నాయా, ఇన్సూరెన్స్లు ఉన్నాయా, వీటికి పర్మిట్లు ఉన్నాయా, ట్యాక్సులు కడుతున్నారా, లేకపోతే ఈ రోడ్ల మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఈరోజు ఉదయం జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా కూడా అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితుల్లో కనీసం వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదని చెప్తున్నారు ప్రస్తుతం అయితే వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇన్సూరెన్స్ లేకపోతే వాళ్ళకి ఆ కుటుంబానికి అండదండలు ఎవరు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా అంతో ఇంతో ఇస్తే ఆ కుటుంబానికి సరిపోతుందా? మరి ఆ కుటుంబానికి దిక్కు ఎవరు? ఈరోజు ఆ గమ్యానికి చేరుకోవాల్సిన మరికొన్ని గంటల్లో గమ్యానికి చేరుకుంటారనుకున్నటువంటి ఎవరైతే అన్ననో, ఆ తమ్ముడినో, అక్కనో, చెల్లినో, ఆ తల్లినో ఎంతోమంది ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటారు. అందరూ ఈరోజు హైదరాబాద్ వాసులు ఎక్కువగా ఉన్నారు, కొంతమంది నెల్లూరు జిల్లా వాసులు, అదేవిధంగా మరికొంతమంది బెంగళూరు వాసులు. అంతా కూడా ఈరోజు ఒక పని మీద, వృత్తిరీత్యా పని మీద బయటికి వెళ్ళారో, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తిలకించడానికి బయటికి వెళ్ళారో వాళ్ళంతా గమ్యానికి మళ్ళీ బెంగళూరు చేరుకుంటున్నారు. సో బెంగళూరుకు చేరుకున్నటువంటి మరికొన్ని గంటల్లోనే వాళ్ళని చూసేందుకు, వాళ్ళని దింపుకునేందుకు అన్నదమ్ములందరూ కూడా కారుల్లో వెళ్తారు, లేకపోతే స్కూటర్లో వెళ్తారు, వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తారు. ఆ టయానికి ఉదయం జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఒక్కసారిగా కూడా అగ్నికి ఆహుతయ్యారు. ఏదైతే వాళ్ళందరూ కూడా అస్థి పంజరాలు మిగిలిపోయాయి, మాంసపు ముద్దలు. ఈరోజు DNA పరీక్షల ద్వారా కూడా వైద్య అధికారులకు కూడా దిక్కుతోచిన పరిస్థితి అయిపోయింది. మనం చూస్తే నిజంగా హృదయ విదారకరమైనటువంటి ఘటన ఏదైతే ఉందో ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఈరోజు అక్కడికి జిల్లా కలెక్టర్ వెళ్ళారు, SP వెళ్ళారు, మంత్రులు వెళ్ళారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులు సైతం కూడా అందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఎందుకు? యాక్సిడెంట్లు జరిగితేనైనా సానుభూతులు తెలియజేసేది, ఇలాంటి ఘటనలు జరిగితేనైనా సానుభూతులు తెలియజేసేది.
ఇప్పటికైనా కూడా అందరూ మేలుకోవాలి అధికారులు అనేది ఈ రోజు యావత్తు తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం అంతా కోరుతుంది. ఇలాంటి యాక్సిడెంట్లు ఇలాంటి ఫైర్లు జరిగినప్పుడే కాదు ఇలాంటి ట్రావెల్స్ సంబంధించినటువంటి కొరడా జులిపించాలని చెప్పి రోడ్డు రవాణా శాఖ అధికారులకు చెప్పడం, మరి హైవే అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఘటన జరిగితే మాట్లాడడం కాదు, ఈ పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హైవే అథారిటీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటి మీద వెంటనే కూడా ప్రతి రోజు కూడా దీని మీద పర్యవేక్షణ ఉండాలి. సంవత్సరానికి ఒకసారి పర్మిట్లు అంటాం, 2 సంవత్సరాలకు ఒకసారి ఫిట్నెస్లు అంటాం. ఇవన్నీ ఎలా పోతున్నాయి? ఈరోజు ఇవన్నీ లేవనేది మాత్రం ఈరోజు జరిగితేనే ఘటన కనపడుతుందా? అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇవన్నీ కూడా చెల్లించాలా? ఈరోజు 20 కుటుంబాలు చీకటి వెలుగులు ఈరోజు చీకట్లో ఏదో బస్సు లోపల చూస్తే డొక్కులు చుట్టూ చూస్తే ఏదో హైపైగా దాని హంగులు తప్పించి అంతకు మించి ఏం కనిపించిన పరిస్థితులు లేవు. నిజంగా అన్ని ఆన్లైన్లో నమోదవుతున్నప్పుడు, ఆన్లైన్లో దానికి సంబంధించి మొత్తం డేటా ఉంటున్నప్పుడు మరి ఆ డేటా ప్రకారం కూడా ఇమీడియట్గా ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు గతంలో అంటే వేరు, ఇప్పుడు అంతా ఆన్లైన్ అయింది. చాలా స్పీడప్గా టెక్నాలజీ అంతా కూడా ఇంత రూపాంతరం చెందిన తర్వాత కూడా ఇంకా ఏ బస్సు ఫిట్నెస్ ఎలా ఉంది, ఏ బస్సుకు సంబంధించి ఎన్ని చలనాలు ఉన్నాయి, ఈ బస్సు ఎందుకు ఇంకా చేస్తుంది, ఆ బస్సు డ్రైవర్ ఏంటి, ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఏంటి, ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఆన్లైన్లో పెట్టగలిగే అంత స్టేటస్లో మనం ఉన్నప్పుడు అవన్నీ ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? ఖచ్చితంగా ఈరోజు ప్రమాదం జరిగింది కాబట్టి ఈరోజు మాట్లాడుకోవడం కాదు, దీనికి సంబంధించి ఖచ్చితంగా డైలీ అప్డేట్ ఉండాలి. ప్రతి అధికారి కూడా దీన్ని ఖచ్చితంగా మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆ శాఖకు సంబంధించి ఏ శాఖకు సంబంధించి ఆ శాఖ మీద పట్టు ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా సమన్వయంతో వెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ప్రజల ప్రాణాలు ఇలా గాల్లో దీపంలా కలిపేస్తాం, వాళ్ళ కుటుంబాన్ని రోడ్డును పాడేస్తామంటే ఇది ఎన్నాళ్ళు ఇలా? ఎస్, డెఫినెట్గా నరేష్, ఎస్ మీరు చూపించారు, ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా చెప్పే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ నరేష్. ఎస్, మొత్తానికి ఇంకా ఎక్కడ కూడా ఈ రూల్స్ ఫాలో కావట్లేదు, జనరల్ ప్రాణాలు లెక్కలేదు, ఇలాంటి మాటలు చెప్పుకుంటూ ఉన్నాం. కానీ డెఫినెట్గా దీనికి సంబంధించి ఏదో ఒక ట్రావెల్ తప్పు పట్టడమో లేదా ట్రావెల్ యాజమాన్యం ఇలా చేస్తున్నాయనో కాదు. ఈరోజు కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది కాబట్టి దాన్ని చూపించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు గతంలో 2013లో మహబూబ్ నగర్ పాలెం వద్ద జరిగింది జబ్బర్ ట్రావెల్స్ బస్సు సంబంధించి 45 మంది సజీవ దహనం అయిపోయారు. అప్పుడు సంబంధించి అంతే, ఈ ట్రావెల్స్ ఆ ట్రావెల్స్ అని కాదు, ఏ ట్రావెల్స్ అయినా వాళ్ళు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని ఎక్కడ తిప్పుకున్నా అది మనకు సంబంధం లేని విషయం. బట్ దానికి సంబంధించి ఎవరు మానిటరింగ్ చేసుకోవాలి? అధికారులు మానిటరింగ్ చేయాలి. ఇప్పుడు మన సామాన్యులు ప్రయాణికులు ఏం కోరుకుంటాం? మనం సురక్షితంగా మన గమ్యస్థానంలో చేరిస్తే చాలనుకుంటాం. ఇంటికి వెళ్ళి పండగలకి సరదాగా మన కుటుంబంతో సరదాగా గడపాలనుకుంటాం. మన లెక్కలు ఇలాగే ఉంటాయి. 1000 ఎక్కువైనా 1000 తక్కువైనా ఆ సంతోషం ఉంది, ఇవన్నీ తక్కువే కదా అనుకుంటాం. కానీ ఆ సంతోషాలు వాళ్ళు క్యాష్ చేసుకుని ఇలా మొత్తం బుగ్గిపాలు చేస్తాం, బూడిదపాలు చేస్తామంటే ఎంతవరకు సమంజసం? డెఫినెట్గా బస్సులు ఫిట్నెస్ సంబంధించి ఆ బస్సు యాజమాన్యాలతో కానీ అలాగే ఆ డ్రైవర్లకు సంబంధించి కానీ డ్రైవర్ నిర్లక్ష్యాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి అసలు ఎంతమంది ఉంటారు, వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ప్రతిదీ మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రమాదాలు ఎక్కడితోటైనా సరే ఆగాలని మనం కోరుకుందాం. దానికి సంబంధించే మేము ఎంతసేపు చెప్పినా ఆ బస్సు చూపించినప్పటికీ ఆ బస్సు చూపించడం కూడా లోపల ఎలా ఉంటుంది, మనం ఒకవేళ ప్రమాదం జరిగితే ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఆ ప్యానిక్ సిచ్యువేషన్లో నిజంగా మనకి ఏమి తట్టకపోవచ్చు. బట్ డెఫినెట్గా ఎంతో కొంతమంది ప్రాణాలు సేవ్ చేసిన వాళ్ళని అడుగుతాను. కాబట్టి ఇదంతా చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా ఇప్పటికైనా అధికారులకు డెఫినెట్గా దీన్ని మానిటరింగ్ చేసుకోవాలని, ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. నమస్తే.